త్రియేక దేవుని నామంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసంతో మీ అందరితో ఈరోజు దేవుడిచ్చిన ఈ వర్తమానంను మనం పంచుకుందాం. అందరూ పరిశుద్ధ గ్రంథం తీసి పక్కన తయారుగా ఉండండి. ఆ వచనములు పేరు చెప్పగానే చదవచ్చు. మనం ఇంతవరకు రెండు మూడు నెలల నుంచి మనం చివరి రోజుల గురించిన వర్తమానం ఒకటి తర్వాత జరిగిందని మనం తెలుసుకుంటున్నాము. ఎక్కువగా మన మత్తయి స్వార్థ పుస్తకం నుంచి ధ్యానం చేస్తున్నాము. తర్వాత మనకు కావాల్సినంత విషయం మన లూకా స్వార్థ, కొన్ని మార్క్ స్వార్థ దగ్గర వెళ్ళి వస్తున్నాము. మరి చివరిలో మనం మాట్లాడుకున్నది ఒలివకొండ ప్రసంగం యేసు ప్రభు వారు చేసింది. దాంట్లో మొదటి రెండు విషయములు మనం మాట్లాడుకుని ఈరోజు మూడవ తరగతిగా ఈ వారం కూడా మనం ఒలివకొండ ప్రసంగం గురించే యేసు ప్రభు వారు ఇంకేం చెప్పినారు అని చెప్పేసి ఈ వర్తమానం కలిగి ఉన్నాయి. దేవుడు మనతో మన అందరి అర్థమయ్యేట్టుగా మాట్లాడును గాక. ఆమేన్. చాలామంది ఒలివకొండ ప్రసంగం వచ్చేటప్పుడు మత్తయి పుస్తకం చదువుతారు, మత్తయి స్వార్థ చదువుతారు. దాన్ని ధ్యానం చేసేటప్పుడు కొన్ని క్రాస్ రెఫరెన్స్ కోసం లూకాకు వెళ్తారు, మార్కుకి వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కన్ఫ్యూషన్ వస్తుంది. వాళ్ళు కొంచెం అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోతారు. ఎందుకు అనేటప్పుడు మత్తయి సువార్త వచ్చేసి ఒక ఆర్గనైజ్డ్ రాయబడి ఉంటుంది. ఆర్గనైజ్డ్ అంటే ఒకటి, దాని తర్వాత ఇంకేంటి అని చెప్పేసి. మరి ఇంకా ఎక్కువ మనం చూసేది లూకాలో చూస్తాము. లూకా ఎలా రాయబడింది అని చూస్తే లూకా ఒలివకొండ ప్రసంగం సంబంధించిన యేసయ్య మాట్లాడిన విషయంలో అన్నిటినీ ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా పూర్తి రాబిచ్చాడు. అందుకని లూకా ఏమి చూసుకోలేదంటే ముందు వెనకాలని చూసుకోకుండా ఆయన చెప్పింది అన్నీ కూడా ఆయన రికార్డ్ చేశాడు కాబట్టి అది అలాగుంది. మరి ఇటువైపు చూస్తే మత్తయి ఎలా రాశారంటే ఒకటి జరిగిన తర్వాత చరిత్రలో ఇంకా ఏమి జరిగిందో చరిత్రను పెట్టుకుని ఆయన ఏం చేశారంటే, చరిత్రం అంటే అప్పుడు జరిగినంత వరకు, జరగనింది ఆయన తెలియదు, జరిగినంత వరకు దీని తర్వాత ఇది అని చెప్పేసి అలా దాని ఇంగ్లీష్లో క్రోనాలజికల్ ఆర్డర్ అంటారు. అలా ఒకటి తర్వాత ఆయన రాశారు. కాబట్టి మత్తయి రాసిన దీంట్లో ఈ స్వార్థలో ఏముంటుందంటే కొన్ని విషయంలో మత్తయి విడిచిపెట్టి ఉంటాడు అన్నమాట. మరి లూకా అలా కాదు, అన్నిని ఆయన రాచాడు. ఒకటి ఆయన చూసింది, ఆయన వినింది, లేకపోతే ఎవరు విన్నారో ఎవరు చూసారో వాళ్ళ దగ్గర కూర్చుని అన్నీ తెలుసుకుని ఆ తర్వాత అలా రాసుకొచ్చారు. ఈ తేడా మనకు అర్థం అవ్వాలంటే మనం ఏం చెప్పాము, ఒక రెండు పోర్షన్లు మత్తయి పుస్తకంలో తర్వాత లూకా పుస్తకంలో మూడు వచనములు మనం తీసుకుని కిందటి వారం చూసాము. దాంట్లో తేడా కనిపించింది. ఏంటి అని చూస్తే మత్తయిలో 24వ అధ్యాయంలో 7 నుంచి 9 వచనములు మనం చూసుకున్నాం కదా, 7 నుంచి 9. అలాగే లూకాల 21 అధ్యాయంలో 10, 11, 12. మరి చూస్తే మత్తయి 24, 7, 8లో ఏం చెప్పబడిందో అదే లూకా 21లో 10, 12, 11వ వచనంలో చెప్పబడింది. మరి మత్తయి 24, 9వ వచనం వచ్చేటప్పుడు లూకా 21, 12వ వచనం వచ్చేటప్పుడు అక్కడ తేడా ఉంది. మత్తయి 24, 9వ వచనంలో దాని తర్వాత అనిసి వచ్చింది, అంటే దెన్ అనిసి వచ్చింది. దెన్ అని రాగానే ఏమైందంటే అంతవరకు ఓ విషయం చెప్పుకొచ్చి దాని తర్వాత అంతవరకు చెప్పిన విషయం ఏంటి, దేశములు పైన వెళ్తాయి, రాజ్యం పైన గొడవ వెళ్తాయి, యుద్ధములు జరుగుతుంది. దీనికి సాక్ష్యంగా భూకంపములు పెద్దల వల్ల, కరువులు పెద్దల వల్ల జరుగుతుంటుంది. దానికి తర్వాత అని చెప్పేసి మత్తయి మొదలుపెట్టి ఏం చెప్పారు, దానికి తర్వాత అని చెప్పేసి మత్తయి 24, 9వ వచనంలో చివరి రోజులు దానియేలు 70వ వారముగా వెళ్ళిపోయారు. ఆయన దానియేలు
70వ వారం అంటే చివరి 7 సంవత్సరములు ఆ శ్రమల కాలముగా వెళ్ళిపోయారు. ఇది అది మత్తయి రాసిన 24:7-9 వచనములు, ఈ 9వ వచనంలో. మరి లూకా రాసిన సువార్తలో 21 ఈ అధ్యాయంలో 10-11 తర్వాత 12వ వచనంలో లూకా రాసింది ఏంటి? దీనికి ముందు అని రాశాడు ఆయన, దీనికి మునుపు అని రాశాడు. మత్తయి ఏమో దానికి తర్వాత అని చెప్పేసి చివరి వెళ్ళిపోయారు. మరి లూకా ఏంటి? దీనికన్నా ముందు అని చెప్పేసి ఇక్కడ ఏం చెప్పారని చూస్తే శిష్యులు ఎదురు చూసింది వేరు, మరి యేసయ్య ఇచ్చిన సమాధానం వేరు. శిష్యులు ఎదురు చూసింది ఏంటి అంటే వాళ్ళ జీవిత కాలంలోనే ఆ చివరి రోజు మత్తయి రాశారు కదా, అలాగా చివరి రోజుల విషయం మనం చూసేద్దామని చెప్పేసి శిష్యులు ఎదురు చూశారు. మరి ఇక్కడ లూకా తేటగా యేసయ్య చెప్పింది ఏం విడిచిపెట్టకుండా రాశారు కదా, అందుకని ఇక్కడ లూకా ఏం చెప్పారంటే ఇది దీనికి ముందే మీరు శ్రమలకు పాలవుతారు, మిమ్మల్ని బలాత్కారం కింద శ్రమలకు పాలవుతారు, మిమ్మల్ని హింసల కింద తీసుకెళ్తారు, మిమ్మల్ని చెరబెడతారు, మిమ్మల్ని చంపుతారు అని చెప్పేసి తేటగా అక్కడ చెప్పబడింది మనం చూసాం కదా. ఓకే, ఇప్పుడు దీన్ని మనం మనసులో పెట్టుకుంటే ఇవన్నీ మనం పెట్టుకుని ఇప్పుడు మనం చేయాల్సిన ఒక పని ఏంటి అని చూస్తే ఈరోజు ఏదైతే వర్తమానం ఇచ్చున్నారో దానికి మనం వెళ్దాం. దానికి వెళ్ళాలి అంటే మన ముందే తెలుసు వర్తమానం మనం ఎలా తీసుకెళ్తున్నామంటే ఒలివకొండ ప్రసంగం కానీ చివరి రోజుల గురించిన వర్తమానం కానీ మనం ఏదైనా ఓ పోర్షన్ తీసుకుంటే వచనం తర్వాత పూర్తిగా తెలుసుకుని వెళ్తున్నాం. మరి ఈ ఒలివకొండ ప్రసంగం వచ్చేసి గత 2 వారంలో మన ధ్యానం చేసినా కానీ ఈ 3వ వారం ఈరోజు మన దేని రావాలి? మరి మత్తయి 24:9వ వచనంకి రావాలి, అంతే కదా. దాని ముందు చూస్తే మనం 1వ వచనం నుంచి అన్ని ఒకటి తర్వాత వచ్చాము. మధ్యలో లూకా వెళ్ళాము, ఎందుకంటే ఒక ప్రశ్నకి లూకా సమాధానం చెప్పాడు కాబట్టి అక్కడే మనం వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి వెళ్ళాం. మరి ఇప్పుడు మనం ఏం చేస్తాం? మత్తయి 24:9 నుంచి ఈరోజు మనం మొదలు పెడతాం. మత్తయి 24:9 ఏం చెప్తుంది అని చూసేటప్పుడు ఇక్కడ మత్తయి 24:9 నుంచి 28 వచనములు వరకు ఇది దేని గురించి మాట్లాడుతుందంటే శ్రమల కాలం గురించే మాట్లాడుతుంది. శ్రమల కాలం మనకు తెలుసు కదా, దానియేలు 70వ వారం అంటే ఒక వారం అంటే 7 సంవత్సరములు. ఇప్పుడు మత్తయి 24 బాగా అర్థం చేసుకోండి. పోయిన వారం కూడా మనం మాట్లాడుకున్నాము. 1వ వచనం 1-2 వచనములు దేనికి, తర్వాత దేనికి, అలాగే 9 నుంచి 28 వచనములు చూస్తే అది శ్రమలు, మహాశ్రమలు 7 ఏండ్లు గురించి మాట్లాడింది అని చెప్పేసి. దీంట్లో స్పెసిఫిక్గా చూస్తే మత్తయి 24:9 నుంచి 14 వచనం వరకు చూసుకుంటే ఇది శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరములు. మరి మత్తయి 24:9 15 నుంచి 28 వచనములు చూసుకుంటే అది శ్రమల కాలంలో రెండోది 3.5 సంవత్సరములు అంటే మహాశ్రమల కాలం గురించి అక్కడ మాట్లాడబడింది. అది మనం చూసుకోవాలి. ఇక్కడ ఓ ముఖ్యమైన పాయింట్ ఇక్కడ ఏంటి అని చూస్తే మనకి ఈ చివరి రోజుల గురించి బాగా తేటగా రాయబడిన పుస్తకం వచ్చేసి ప్రకటన. ఏది ఏంటి ఈ విషయం, ఈ సంఘటన ఎలా, ఆ సంఘటన ఎలాగనిసి బాగా లోతుగా రాయబడింది ప్రకటన పుస్తకంలో. మరి ఈ ఒలివకొండ ప్రసంగం దేనికి అనేటప్పుడు అది ఎప్పుడు జరుగుతుంది అని చెప్పడానికి ఒలివకొండ ప్రసంగం. బాగా అర్థం చేసుకోండి. ఏమి జరిగింది, ఏమేమి సంఘటనలు ఉన్నాయి అని చూడాలంటే ప్రకటనకు వెళ్ళిపోవాలి, అన్ని తేటగా ఉంటుంది. మరి అది ఎప్పుడు సంభవిస్తాయి, ఎప్పుడు సంభవించింది అని చూసుకోవాలంటే దేనికి రావాలి? ఒలివకొండ ప్రసంగంకే రావాలి. ద ఆలివర్ డిస్కోర్స్, ఈ రెండు ఈ తేడా అన్నమాట. బాగా అర్థం చేసుకోండి. ఒలివకొండ ప్రసంగంలో వచ్చేసి ప్రతి సంఘటనల గురించి తేటగా ఉండదు. సువార్తలో చెప్పబడింది. మరి ప్రకటన గ్రంథంలో అన్ని విషయములు తేటగా మనకు చెప్పబడి ఉంటుంది. అందుకని ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, మత్తయి 24:9 నుంచి 14 వచనంలో
తర్వాత మత్తయి 24:15 నుంచి 28 మనకి చాలా తేటగా ఇచ్చాడనమాట. ఇది మొదటి 3.5 సంవత్సరంలో, ఇది రెండవది 3.5 సంవత్సరంలో అని చెప్పేసి తేటగా మనకు అక్కడ ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు మనం చూద్దాం మత్తయి 24:9 నుంచి 14 వరకు ఇప్పుడు చదువుకుందాం. తెలుగులో చదవండి. మత్తయి 24:9 నుంచి 9, 10, 11, 12, 13, 14 చదవండి. నేను కూడా చెప్తాను. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము బాగా అర్థం చేసుకోండి. చదివేటప్పుడే బాగా అర్థం చేసుకోండి. ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మొదటి నుంచి చదవండి. మత్తయి 24:9. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకనికొకడు అప్పగించి ఒకనికొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. ఆమేన్. ఇది మత్తయి 24 నుంచి 24 అధ్యాయం నుంచి 9, 10, 11, 12, 13, 14 ఈ వచనంలో మనం చదువుకున్నాం. సరే, ఇప్పుడు మత్తయి 24:9 మొదటి పదం ఏంటి చెప్పండి. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి, ఇక్కడ చూడండి, అప్పుడు ఇంగ్లీష్లో దెన్ అనేసి ఉంది. బాగా అర్థం చేసుకోండి సీరియస్గా. ఇంగ్లీష్లో దెన్ అనేసి ఉంది, తెలుగులో అప్పుడు. అప్పుడు అనగానే మనం చదివేటప్పుడు మనకి ఏమి రావాలి? ఎప్పుడు అనే ప్రశ్న వేసుకోవాలి, అంతేనా? ఎప్పుడు మరి ఇది ఎప్పుడు అని చూస్తే ఈ దెన్ అనే ఈ పదముకు గ్రీక్ పదంలో టార్టేర్ అంటారు. టార్టేర్ అంటే ఒకటి జరిగిన దానికి తర్వాత అని చెప్పడానికి ఆ పదం ఇక్కడ వాడబడింది. మరి ఇక్కడ వాడబడిన అప్పుడు అనేటప్పుడు దానికి ఏమర్థమై యేసయ్య మాట్లాడిన దానికి ఏమర్థం అంటే, అప్పుడు అనగానే ఇది దేశములు పైన, రాజ్యములు పైన యుద్ధములు వస్తుందా? దీని తర్వాత దీనికి సాక్ష్యం ఏంటి? భూకంపములు ఎక్కువ లెవెల్లో, ఎక్కువ స్థాయిలో, ఆ తర్వాత పెద్ద పెద్ద కరువులు, ఇవన్నీ జరిగిన తర్వాత అని చెప్పడానికి ఇక్కడ అప్పుడు అని చెప్పింది. అంటే ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. ఇక్కడ మనం మెయిన్గా చూస్తే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఈ వచనంలో మత్తయి 24:9 నుంచి 14 వరకు యేసయ్య మాట్లాడిన దీంట్లో బాగా వినండి. ఒక 5 సంగతులు ఆయన చెప్పినారు. ఏంటి? 5 సంగతులు ఆయన చెప్పినారు. మన ఒకటి తర్వాత మనం చూసుకుందాం. ఏంటి? మొదటిది ఏంటి అంటే, దెర్ విల్ బి ట్రమండస్ పర్సిక్యూషన్ ఆఫ్ ద సైన్స్. అంటే దేవుని సంబంధులు ఉన్నారు కదా, దేవుని సంబంధులు యేసయ్య బిడ్డలు విశ్వాసులు ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కువ శ్రమలకుండా హింసలకుండా వెళ్తారు అనేది మొదటిగా చెప్పినారు. చూడండి అక్కడ ఏం చెప్పారు? యూ విల్ బి అరెస్టెడ్, పర్సిక్యూటెడ్ అండ్ కిల్డ్. మిమ్మల్ని నా నిమిత్తము ఏం చేస్తారంట? వాళ్ళు మిమ్మల్ని చంపుతారు అని ఉంది. చంపేస్తారంట. అంటే ఇక్కడ దేవుని బిడ్డలు ఎక్కువగా శ్రమల పాలవుతారు, హింసలకుండా వెళ్తారు, ఇక్కట్లకుండా వెళ్తారు, ఇబ్బందులకుండా వెళ్తారు అనేది మొదటి పాయింట్. ఏంటి అని మనం చూస్తే ఇక్కడ మనకు చెప్పబడింది మత్తయి 24:9-10 చదవండి ఒకసారి. మత్తయి 24:9-10.
అప్పుడు జనులు ఏం చేస్తారని చూడండి. అంటే దేవుని సంబంధులు విశ్వాసులు ఎక్కువ హింసలకుండా వెళ్తారని చెప్పాం కదా, అది మొదటి పాయింట్. అయితే ఇక్కడ 9:10 ఏం చెప్పింది? అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకనికొకడు అప్పగించి ఒకనికొకరు ద్వేషించుదురు. ఆమేన్. చూసారా ఎంత శ్రమలు, ఎంత హింసలు అంటే ఇది దేనికోసం? యేసయ్య నామం కోసం. మరి ఇక్కడ ఈరోజు కొత్త నిబంధన విశ్వాసమైన మన ఈ వచనంలో ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు దేవుని సంబంధులు, ఇది వాళ్ళకి మాత్రం కాదు, అపోస్తలులకు మాత్రం కాదు, అందరికీ. అంటే ఆలోచన చేయండి, ఈరోజు మన జీవితం వెళ్తుందా? మన జీవితం ఇలా వెళ్తుందా? మన జీవితం ఇలా వెళ్ళలేదంటే దాని అర్థం ఏంటి? దేవుని బిడ్డలు కాదు అని అర్థం. అదే కదా చెప్పేది ఇక్కడ. దేవుని సంబంధులు అంటే నా నామం నిమిత్తం ప్రకారం ఏమవుతారని చెప్పింది? శ్రమల పాలవుతారు. మిమ్మల్ని తెలిసిన వాళ్ళు కూడా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, ఇంకా ద్వేషిస్తారు, ఇంకా నా నామం ఇంత మిమ్మల్ని చంపేస్తాను చూడు, నా నామం మీరు పలికితే చంపేస్తాను చూడు చెప్పి. మనకు ఇప్పుడు అది ఏం జరగలేదు, దాని అర్థం ఏంటి? ఇంకా దేవునికి బాగా దగ్గర కాలేదు, కావాలి అని అర్థం. కాలేదు అనేది ఓవైపు మనకు తేలినా కానీ కావాలి అనేది కూడా ఇంకోవైపు. అంతేనా? కొంచెం సీరియస్గా మనం అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఆలోచన చేయండి, క్రైస్తవులను ఎదిరించి పెద్ద యుద్ధం రాబోతుంది. బాగా అర్థం చేసుకోండి. క్రైస్తవ జీవితంలో ఎవరికి కూడా ప్రశాంతమైన జీవితం ఉండదు. ఎందుకు ప్రశాంతమైన జీవితం ఉండదంటే, ఈరోజు మన జీవితం ఎలా కట్టబడిందంటే పూర్తిగా 90% కన్నా పైన లోకంలో కట్టబడింది. అందుకని మనకి ఇక్కడ దేవుని వైపు ఏమేమి జరుగుతుంది, మన దేవుని ఎలా దగ్గర అవ్వాలి, దేవుడు ఎలా కట్టబడాలనేది మనం ఇంకా ఎరగని విషయంగానే ఉంది. పేరు అన్నీ చేసుకుంటాం కానీ నిజంగా మన దేవుడి దగ్గరికి అంత దగ్గరగా వస్తున్నామా అనేది పెద్ద క్వశ్చన్ మార్కే. ఎందుకు ఇది చెప్తున్నాము అంటే, బైబిల్ గ్రంథం అనేది చాలా సీరియస్ అయిన గ్రంథం. బాగా అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథం అనేది సీరియస్ అయిన గ్రంథం. ఇక్కడ చూడండి, మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనకి ముద్రల తీర్పు అని ఉంది. ప్రకటన పుస్తకం మనం చదివితే మనం ఇప్పుడు చేస్తున్నాము, అది కొంచెం స్పీడ్గా వెళ్తే మనకు తెలుస్తుంది. ముద్రల తీర్పు అని ఉంది. ఈ ముద్రల తీర్పు జరిగేటప్పుడు మొత్తం 7 ముద్రలు ఉంటుంది. దాంట్లో 5వ ముద్ర విప్పేటప్పుడు చాలామంది మరణిస్తారు. ఎవరు? దేవుని విశ్వాసులు, దేవునికి సంబంధించిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఈ లోకంలో మరణిస్తారు. 5th సీల్, 5వ ముద్ర విప్పేటప్పుడు. అప్పుడు చూడండి, ప్రకటన 6, 9, 10, 11 చదవండి. ప్రకటన 6, 9, 10, 11. ఆయన 5వ ముద్రను విప్పేటప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వాళ్ళ ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. ఎక్కడ చూసారంట? బలిపీఠం కింద చూచితిని. ఎవరు? యోహాను, అపోస్తలుడైన యోహాను వచ్చేసి 5వ ముద్ర విప్పేటప్పుడు అప్పుడు ఏమైందంట, ఇక్కడ ఏమైంది, లోకంలో దేవుని సంబంధించి దేవుని విశ్వాసం అందరూ చంపబడి కొన్ని కోట్ల మంది అక్కడ దేవుని బలిపీఠం కింద వాళ్ళు వధించబడి, అంటే చంపబడి అక్కడ వెళ్ళి ఉన్నారు. మరి ఇక్కడ చూడండి, వినండి, అయిపోయింది, ఇంకా ఎక్కువ చదవద్దు. ఇక్కడ చూడండి, వినండి బాగా సీరియస్గా. అప్పుడు 5వ ముద్ర విప్పేటప్పుడు ఇది కోట్ల మంది అయితే ఇది ఏమి కాదంట, ఇది చాలా తక్కువ అంట. ఏంటి దీని మన ఎక్కువ మంది అని అనుకుంటే ఇది ఏం పెద్దగా ఎక్కువ మంది ఏమి కాదు అనేసి ఇక్కడ వాక్యం చెప్పింది. మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇప్పుడు అర్థం చేసుకుంటే ఇది 5వ ముద్ర విప్పేటప్పుడు. మరి దాని ముందు 4 ముద్రలు విప్పాలి కదా, అప్పుడేం జరగదా కదా? 5వ ముద్ర విప్పేటప్పుడు ఇది ఏమండి అంటే, మరి ముందు 4 ముద్రలు విప్పేటప్పుడు ఏదో జరిగి ఉంటుంది కదా. అక్కడ ఎవరు చచ్చిపోలేదు, మరణించలేదు. ఎందుకంటే చూద్దాం. ఎందుకంటే ఈ శ్రమల కాలం మొదలయ్యేటప్పుడు దానికి ముందు
ఈ శ్రమల కాలం మొదలయ్యేది ఎప్పుడు? అంత్యక్రీస్తు. బాగా అర్థం చేసుకోండి, శ్రమల కాలం ఎప్పుడు మొదలవుతుందంటే యాంటిక్రైస్ట్ అంత్యక్రీస్తు వచ్చేసి ఇస్రాయేల్ దేశంతో సమాధాన ఉడంబడిక వేసుకోవాలి. సమాధాన ఉడంబడిక వేసుకుంటున్న క్షణం నుంచే శ్రమల కాలం 7 సంవత్సరములు మొదలవుతుంది. శ్రమల కాలం మొదలవుతుంది కాదు, అది శ్రమల కాలం మధ్యలో వెళ్ళేది. ఆయన మందిరం లోపల వెళ్ళి పాటు చేసేది శ్రమల కాలం మధ్యలో 3.5 సంవత్సరాల తర్వాత. మరి 7 ఏళ్ల శ్రమల కాలం ఎప్పుడు మొదలవుతుంది అని చూస్తే, ఎప్పుడు మొదలవుతుంది? అంత్యక్రీస్తు ఇశ్రాయేల్ దేశంతో సమాధాన ఉడంబడిక వేసుకున్న క్షణం నుంచి అది మొదలవుతుంది. మరి అది వేసుకుని ముందు ఏం జరుగుతుంది? సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడేటప్పుడు ప్రతి క్రైస్తవుడు అంటే నామకే వాస్తు క్రైస్తవుడు కాదు, నిజమైన క్రైస్తవుడు యేసయ్యని వెంబడించి యేసయ్య పోలి జీవించి ఆ క్రైస్తవులు అందరూ కూడా 7 ఏళ్ల శ్రమల కాలం ముందు సంఘం ఎత్తబడే గుంపులో అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన కొంతకాలంకు ఎవరు ఉంటారా? క్రైస్తవులు ఎవరైనా ఉంటారా? విడవబడిన వాళ్ళు ఉంటారు. విడవబడిన వాళ్ళ కొంతమంది క్రైస్తవులు, నామకేవాయస్త క్రైస్తవులు అందరికీ కూడా అప్పుడు సీరియస్నెస్ అర్థమవుతుంది. బాబోయ్, నేను దేవునికి దగ్గర ఉన్నాను అనుకుంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అంటారా? అనుకుంటారు. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు క్రైస్తవులని చెప్పడానికి భయపడతారు. ఎందుకు? ఎవరు లేరు, సంఘం ఎత్తబడి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉండేదన్నీ ఎవరు? అంత్యక్రీస్తు ఇంక రాబోతున్నాడు. అలాంటి పరిస్థితిలో ఎవరు బయట పడరు. మరి వాళ్ళు కూడా విశ్వాస జీవితంలో ఉంటారు. ఎందుకంటే ఈ విడవబడిన క్రైస్తవుల్లో భయం కలుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే కంటి ముందు జరిగిపోయింది, భయం కలుగుతుంది. ఈ భయాన్ని ఏం చేస్తారంటే, ఏదన్నా ఒక అవకాశం నాకు ఉంటుందా, నేను దేవుడినే బతికేవాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది ఏమవుతారంటే, అయిపోయింది ఇంకా నా బతుకు ఇంతే అని చెప్పేసి విచ్చలవిడి జీవితం జీవించే వాళ్ళు కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఉందా లేదా? ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు సంఘం క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు ఎవరున్నారో వాళ్ళను తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత క్రైస్తవులు ఎవరుంటారు? ఇప్పుడు ఈ లోకంలో ఎవరు ఉండరు కదా, ఉండరు. మరి కొంత టైం తర్వాత ఏమైంది? 7 ఏళ్ల శ్రమల కాలం. ఎందుకంటే అంత్యక్రీస్తు సమాధాన ఉడంబడిక వేసుకున్న క్షణం నుంచి 7 ఏళ్ల శ్రమల కాలం జరిగితే మొదట్లో క్రైస్తవులు ఎవరు ఉండరు కదా, చంపడానికి ఉండరు కదా, ఉండరు. అప్పుడు ఒక్కొక్క సీల్ ఓపెన్ అవుతుంది, ముద్ర అప్పుడు ఒకటి ఓపెన్ అవుతుంది, ముద్ర తెరవబడుతుంది. 1వ ముద్ర, 2వ ముద్ర. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ప్రకటన చదివేటప్పుడు మీకు ఇది అర్థం అవ్వాలి, లేకపోతే ఇదేంటి అని కన్ఫ్యూజన్ అయిపోతుంది. సో శ్రమల కాలం మొదలైంది, ముద్రల తీర్పు 1, 2, 3, 4 అని అన్ని దేవుని ఉగ్రతనే. మరి ఇక్కడ అంత్యక్రీస్తు అప్పుడు ఏం చేస్తాడు అనేటప్పుడు మనం చూసుకున్నాం. ఏం చేస్తాడు? ఈ ప్రపంచం మొత్తానికి రాజకీయ వ్యవస్థను వాడి గుప్పట్లో తీసుకుంటాడు. మరి ఆర్థిక వ్యవస్థను వాడి గుప్పట్ల ఈ 3.5 సంవత్సరంలో ఏం చేస్తాడంటే వాడి స్థిరపరచుకుని ఏం చేస్తాడు? కూర్చుంటాడు స్ట్రాంగ్గా. ఇప్పుడు క్రైస్తవులు ఎవరు లేరు శ్రమపడి చంపాలంటే. మరి 5వ ముద్ర కదా, 5వ ముద్ర విప్పేటప్పుడు అక్కడ కోట్ల మంది క్రైస్తవులను చంపినట్టుగా ఇప్పుడు చూసాం. ఎక్కడి నుంచి వచ్చారు బాబు వీళ్ళు కదా? అంటే శ్రమల కాలంలో దేవుని తట్టు తిరుగుతున్నారు. ఎవరు వీళ్ళు? అన్నిలో కాదో యూదులు తిరుగుతారు కదా. శ్రమల కాలంలో నిజముని ఎరిగి, నిజమైన దేవుణ్ణి ఎరిగి, వచ్చిపోయిన యేసయ్యని నిజమైన దేవుడిని ఎరిగి యూదులు అప్పుడు యేసయ్యను అప్పుడు మారుతారు కదా. అది మారేది యూదులు వాళ్ళ ఇష్టానికి వాళ్ళు మారరు. దేవుని ఏర్పరచబడిన జనాంగం 144,000 మంది యూదుల జనాంగం దేవుడు అక్కడ దాచిపెట్టింటాడు. వాళ్ళు ఇప్పుడు సువార్త చెప్పడానికి వస్తారు. అర్థమైందా మీకు? వీళ్ళ ద్వారా ఏమవుతుంది? జరుగుతుంటుంది. మరి స్వార్థ ఇలా జరగను ఇప్పుడు మారే వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు కోట్ల కొలది వస్తున్నారు. అంటే వీళ్ళు స్వార్థ చేసేది అక్కడ వీళ్ళకి మాత్రం కాదు, ఎవరికి యూదులకు మాత్రం కాదు, ఇంకా వాక్యములు చెప్పబడి చూస్తే చాలా విషయములు స్వార్థ ప్రకటన జరుగుతుంటుంది. మనం ఒకటి తర్వాత ఒకటి
చూసుకుని మనం వెళ్దాం. ఇప్పుడు మనం మాట్లాడాం కదా, కోట్ల కొలిది బలిపీఠం కింద దేవుని కోసం మరణించిన వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పేసి, మరి వాళ్ళకన్నా ఇంకా ఎక్కువ మంది వస్తారని మనం చూసుకున్నాం కదా. అది ఎవరని చూస్తే ఇక్కడ చూడండి, ప్రకటన 17:3, ప్రకటన 17:3 నుంచి 6 వచనంలో చదవండి. అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని. ఇది ఈ వచనంలో కొంచెం బాగా సీరియస్గా అర్థం చేసుకోండి. ఇంగ్లీష్ బైబిల్లో ఉండి ఇంగ్లీష్ చూడండి, తెలుగు చూడండి. మొదటి నుంచి చదవండి. ప్రకటన 17:3. అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోను నిండిన యొక్క సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. దాని నొసట దాని పేరు ఈలాగు రాయబడి ఉండెను. మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటిని తల్లి అయిన మహాబబులోను మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, బాగా అర్థం చేసుకోండి, పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లియుండుట చూచితిని. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా అర్థమైందా? కొంచెం ఉన్నా ఎంత సీరియస్ అయిన వచనంలో చూడండి. చివరి భాగం చూస్తే, అంటే బబులోను అనే వేశ్య, బబులోను అనేది వేశ్య అని చెప్పేసి, ఇక్కడ బబులోను అనగానే మనకి 2 విషయములు గుర్తు రావాలి. అంటే బబులోను అనేది పట్టణం గురించి మాడట్లేదు, బాగా అర్థం చేసుకోండి. ముందు బబులోను పట్టణం ఉంది కదా, దాని గురించి ఇక్కడ మాడట్లేదు. ఇది బబులోను అని మాడగానే ఇది లోకం గురించి మాట్లాడుతుంది, బాగా అర్థం చేసుకోండి. బబులోను అనగానే లోకం. ఈ బబులోన్ను, ఈ లోకంను 2 విధంగా చూస్తారు. ఒకటి రాజకీయమైన బబులోను, రాజకీయమైన బబులోను, ఇంకోటి మతం సంబంధించిన బబులోను. అర్థమైందా? రాజకీయమైన బబులోను అనేటప్పుడు ఈ రాజులు, ఏలిన వాళ్ళు, వీళ్ళ గురించి ఉంటుంది. తర్వాత మతం సంబంధించిన బబులోను అనేటప్పుడు వీళ్ళు నిజమైన దేవుని ఎరగకుండా ఏం చేస్తున్నారు, లోకంలో ఉండే ఏదేది ఉందో ఆకర్షణలన్నీ దాని పెట్టుకుని ఉన్నవాళ్ళు అని మనకు అర్థమవ్వాలి. ఇది ఇప్పుడు మనం మాట్లాడే వర్ధమానం సంబంధం లేదైనా కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం. మరి ఇక్కడ చూస్తే చివరి వచనంలో చూడండి, 6వ వచనంలో, ప్రకటన 17:6వ వచనంలో ఇక్కడ ఏం చెప్తుందంటే, దేవుని పరిశుద్ధులు ఉన్నారు కదా, వాళ్ళ రక్తమును యేసయ్య పైన విశ్వాసం పెట్టిన వాళ్ళ ఆ యేసయ్య విశ్వాసులు, యేసయ్య కోసం హతసాక్షులైన వాళ్ళ రక్తమును తాగి మత్తైపోయిందంట దీనికి. అంటే అంతమంది రక్తమును తాగి ఆ వేశ్య ఉంది. ఆ వేశ్య ఏంటంటే ఈ లోకం ఉంది. ఈ లోకం అంటే ఏది? 2 బబులోన్లు. ఒకటి మతం సంబంధమైన బబులోను, ఇంకోటి రాజకీయం సంబంధమైన బబులోను. ఈ లోకం వీళ్ళందరినీ చంపింది. వీళ్ళు ఎంతమందిని చెప్పింది? కోట్ల కొలది ఉన్నారు. ఎంతమంది? కోట్ల కొలది ఉన్నారు. ఒక్కరిద్దరు కాదు, కోట్ల కొలది ఉన్నారు. అంటే ముందే ఎక్కువ అనుకుంటే ఇంకా దానికన్నా ఇది ఎక్కువ సంఖ్య. అర్థం చేసుకోవాలి.
అంటే ఇక్కడ ఈ స్త్రీ అని చెప్తున్నాం కదా, ధూమ్ర వర్ధ రక్త వర్ణం అని చెప్పేసి, ఆ స్త్రీ వేరెవరు కాదు, ఆ స్త్రీ వేరెవరు కాదు, ఈ లోకమే. ఈ లోకం రెండు, బబులోను గురించి మాట్లాడుతున్నాం కదా. బబులోను ఇది మతపరమైన బబులోను, అలాగే రాజకీయమైన బబులోను. దీనిలో ఉండే వాళ్ళు ఎవరుంటారు? నిజమైన దేవుని ఎరగని వాళ్ళు ఎవరు ఉన్నారో అందరూ ఉంటారా? వీళ్ళు చేసిన పని ఇంతమందిని చంపుకు తిన్నారు అని చెప్పేసి. అర్థమైందా? వాళ్ళ గురించి చెప్పడానికే ఇలాగా ఆ స్త్రీ, ఆ బబులోన్ అనేది స్త్రీ కింద పెట్టింది దానికోసమే. ఓకే, ఇప్పుడు మత్తిల్లి పోయింది అని అక్కడ చెప్పబడింది కదా, అది దేనికి అనేటప్పుడు మన దీనికి మెటఫార్ అంటారు. మెటఫార్ అంటే ఒకటి పెట్టి ఇంకోటి చెప్పడం. అంటే ఇంతమందిని చంపి, ఈ లోకం వచ్చేసి ఇంతమందిని చంపి ఎవరిని? దేవుని బిడ్డలను. ఈరోజు మనం తీసుకుంటే మన అందరూ దేవుని బిడ్డల మనిషి మనం చేసుకుంటే ఇలాంటి జీవితం మనకు ఉందా? ఆలోచన చేయండి. ఇలాంటి జీవితం మనకు ఉందా? దేవునికి దగ్గర అయితే ఎలాంటి జీవితం ఉండాలి? దేవుని రాజ్యంలో దేవుని స్వార్థ సంబంధించిన విషయం ప్రకటన చేసి మన జీవితం గడిపేటప్పుడు ఆ జీవితం ఎలా ఉండాలి? శ్రమల పాలైపోయి ఉండాలి. మరి ఈరోజు జీవితం మనకు ఏసీ రూమ్లలో ఉంది, ఏసీ కారులో ఉంది, ఏసీ రూమ్లలో ఉంది. ఇంట్లో కూడా ప్రతి రూముకి ఏసీలు ఉన్నాయి, దేని మనకు లోటు లేదు. అలా చూసుకున్నారు. మరి అలాంటి ఒక జీవితం ఉన్నా కానీ దేవుని రాజ్యంలో ఆయన పని చేయాలి అని మనం ఎవరు కూడా మొదలు పెట్టట్లేదు. మరి ఆ జీవితంలో మనం ఏమైపోతున్నాం? కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళిపోతున్నాం. ఇది మొదటి అంశం. మొదటి అంశం అంటే 5 అన్నాం కదా. మొదటి అంశం ఏంటి? దేవుని సంబంధులు, దేవుని విశ్వాసులు హింసలకుండా వెళ్తారు అనేది మొదటి అంశం. అయితే రెండవ అంశం ఇక్కడ ఏం చెప్తుందంటే అబద్ధ ప్రవక్తలు వస్తారు అని చెప్పింది. ఏం చెప్పింది ఇక్కడ? అబద్ధ ప్రవక్తలు వస్తారు. అంటే అబద్ధ మెస్సియాలు కాదు, అబద్ధ రక్షకుడు కాదు, అబద్ధ ప్రవక్తలు. మనకి అబద్ధనగానే ఎవరు గుర్తొస్తారు? అబద్ధమైన యేసయ్య పేరు చెప్పుకుని చాలామంది అబద్ధ మెస్సియాలు వచ్చారు కదా, ఫాల్స్ మెస్సియాస్ వచ్చారు, వాళ్ళు గుర్తొస్తారు. వాళ్ళు గుర్తు రాకూడదు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? రెండవ అంశంగా అబద్ధ ప్రవక్తలు అంటున్నారు. మనకు తెలిసిన విధంగా ప్రకటన గ్రంథంలో మనం దీని ముందు చదివి ఉంటే, ప్రకటన గ్రంథంలో ఈ అంత్యక్రీస్తుకు చాలా దగ్గర పనిచేయబోయేది ఎవరు? అబద్ధ ప్రవక్త. ఎవరు? అబద్ధ ప్రవక్త. ఎక్కడ పుట్టింటాడు? ఇశ్రాయేల్, యూదుడే అయి ఉంటాడు. యూదుడయ్యిండి యూదుల్నే మోసం చేసి అంత్యక్రీస్తుతో చేపట్టుకుని ఏం చేస్తాడు? పని చేస్తాడు. వాటితో పాటు ఆ అబద్ధ ప్రవక్తతో పాటు ఇంకా ఎంతోమంది అబద్ధ ప్రవక్తలు మొలుస్తారు, వచ్చి వీళ్ళు పనిచేసి యూదులందరినీ చెడగొడతారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మూడవది అంశం వచ్చేసి బాగా అర్థం చేసుకోండి. మూడవది అంశం వచ్చేసి పాపం విచ్చలివిడిగా పెరుగుతుందంట ఆ టైంలో. ఏంటి? పాపం వచ్చేసి ఆ టైంలో అన్కంట్రోలబుల్, అంటే ఓ కట్టుబాటు రూపల రాకుండా ఇష్టంగా పాపం పెరుగుతుందంట. దాని బాగా అర్థం చేసుకోండి. చాలా ముఖ్యమైన పాయింట్ చెప్తున్నా. పాపం భయంకరంగా పెరుగుతుందంట. దాని అడ్డొచ్చే వాళ్ళు ఎవరు ఉండరంట. దాని అడ్డొచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. అంటే దాని అర్థమేం తెలుసా? చాలా పెద్ద లోతైన నిజం ఇక్కడ చెప్పబడింది. ఇప్పుడు మత్తయి 24:12 చదవండి. మత్తయి 20. ఇప్పుడు మనం ఏ పోర్షన్ చదువుతున్నాం తెలుసా? వినండి. మత్తయి 24వ అధ్యాయం నుంచి 9వ వచనం నుంచి మనం చదువుకు వస్తున్నాం కదా. 9వ వచనం నుంచి మనం ఏ వచనం వరకు చదువుతాము? 14 వరకు చదివాం కదా, అది చదువుతున్నాం. ఇప్పుడు 12వ వచనం చదవండి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. చాలు. మత్తయి 12లో 24:12లో ఏమవుతుంది? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఇంకా చదవండి. కాదు, దాని ముందు చదవండి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఓకే, ఇక్కడ ఇంగ్లీష్లో 24:12లో సిన్ విల్ బి ర్యాంపంట్ ఎవ్రీవేర్. పాపం, దాని అక్రమం అన్నారు. పాపం వచ్చేసి అన్ని చోట్ల భయంకరంగా పెరుగుతుందంట.
అప్పుడు ఇలా పెరిగేటప్పుడు అక్కడ వాతావరణం ఉండే వాళ్ళు అందరు కూడా ఏమైపోతారంట, వాళ్ళ ప్రేమ చల్లారును. అంటే ఇక్కడ దేవుడింది ఒకరు లేరా, ఏం లేదా, ఇంకేం లేదు, ఇంకా ఇదే జీవితం అని అందరూ కూడా ఆ జీవితంలో ఉంటారు. ఇదన్నీ ఇప్పుడు మనం మాట్లాడేది అన్నీ కూడా ఈ 5 అంశములు కూడా జరిగేది ఎప్పుడు తెలుసా? శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరంలో. అదేనా? మత్తయి 24:9-14 శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరంలో మనం మాట్లాడుతున్నాం. మరి ఇక్కడ చూస్తే నేను ఒక 2 విషయములు తీసుకుని మీకు పోల్చి చెప్తాను, కంపేర్ చేస్తాను. ఒక 50 సంవత్సరాల ముందు బాగా అర్థం చేసుకోండి. ఒక 50 సంవత్సరాల ముందు ఉన్న జీవితంలో, లేదు 100 సంవత్సరాలు అనుకుందాం, 100 సంవత్సరాలు అనుకుందాం, 50 నుంచి 100 సంవత్సరముల ముందు ఉన్న జీవితంలో ఈరోజు ఉండే జీవితంలో ఒకలాగుందా, మారిందా? చాలా మారింది కదా. ఏ మారింది? ఓ 2 విషయములు తీసుకుందాం. ఇప్పుడు ఒక 50 నుంచి 100 సంవత్సరాల ముందు ఓ భార్య భర్త జీవితం తీసుకుందాం. అర్థమైందా? ఈరోజు ఉండే భార్య భర్త జీవితం తీసుకుందాం. దాని ముందు 50 నుంచి 100 సంవత్సరాల ముందు ఉన్న భార్య భర్త జీవితం ఎలా ఉంది? భర్త ముందు భార్య రావాలంటే వయసు అయిన తర్వాత కూడా సిగ్గుపడతారు. తెలుసా మీకు? ఎప్పుడు? వయసు అయిన తర్వాత కూడా సిగ్గుపడతారంట ముందు రావాలంటే. ఒకవేళ వచ్చినా ఎలా వస్తారు తెలుసా? ఈ పైన ఈ చీరని కప్పుకుని అలా మూసుకుంటారు. ఇప్పుడు కొత్తగా పెళ్లి కూతురు చూడబోతేనే ఆ పని జరగట్లా. ఓపెన్ జీన్స్ వేసుకుని టీ షర్ట్ వేసుకుని వచ్చి అలా కూర్చుంటున్నారు స్టైల్గా, కాలు పైన కాలు వేసుకుని కూర్చుంటున్నారు. జరుగుతుందా లేదా? ఫస్ట్ డాన్స్ తెలుసా అని ఒక కండిషన్ పెట్టి డాన్స్ వేసుకుంటున్నారా? ఆలోచన చేశారా ఎలా ఉందో జీవితం వచ్చేసి? ఒక్క విషయమే మాట్లాడాము, ఎంత తేడా ఉంది చూసారా? అలాగే మీకు ఇంకో నిజం చెప్తా, ఇప్పుడు ఎవరు పాటించట్లేదు. 50 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల ముందు అల్లుడి ఎదురుగా అత్తగారు రారు. తెలుసా తెలీదా? ఎందుకు రారు తెలుసా మీకు? తెలిసి తల ఊపితే చాలు, నా కారణం కూడా చెప్పాలి. ఎందుకని తెలుసా మీకు? చెప్తాను వినండి. ఎందుకంటే వయసైన అత్తగారిని చూస్తే నా భార్య కూడా రేపు ఇలాగే అయిపోతుందో అనే ఫీలింగ్ రాకూడదంట. అర్థమైందా మీకు? ఇప్పుడు అత్తగారు వయసు అయ్యే ఉంటుంది, వయసు అయితే అవదా? అత్తగారి వయసు అయిపోతే ఆ పిల్లని ఎలాగేస్తారు? పిల్ల రావాలంటే అత్తగారి వయసు అయితేనే కదా. అత్తగారి పెళ్ళి అయి ఉండాలి, బిడ్డ పుట్టాలి, అత్తగారి వయసు అవ్వాలి, బిడ్డను పెంచాలి. సో అత్తగారు వచ్చేసి అల్లుడు ముందు రారంట. ఎందుకు రారంటే దీనికే రారంట. ఏంది? వయసు అయిన తర్వాత నా భార్య కూడా ఇలాగే ఉంటుందని చెప్పేసి అంటే నచ్చకుండా పోతుంది కదా, ఎప్పుడైనా ఇలాగే అవుతుంది కదా, అది ఆ మనసు రాకూడదని చెప్పేసి అలాగా చిన్న విషయముల నుంచి మర్యాద అనుకోండి, ఒక కామన్గా ఒక బయటికి వెళ్ళినా కానీ అక్కడ ఎలా అంటే ప్రవర్తన ఎలా ఉండాలి, ఏం చూసుకున్నా కానీ చిన్న విషయంలో కూడా అప్పుడు ఒక మర్యాద ఉండిందా లేదా? ఈ రోజున ఏముంది? మర్యాద లేదని చెప్పడానికి లేదు, ఏమీ లేదు, అక్కడ ఏమీ లేదు. మాట్లాడితే ఇంకా ఏదైనా చెప్తూనే ఉండొచ్చు, ఏమీ లేదు. అంటే మనం మాట్లాడేది భర్తకు భార్య వచ్చేసి లోబడి ఉండాలని మనం మాట్లాడలేదు. ఆ రోజు చాలా బాగా చూసుకున్నారు, ఈరోజు అలా ఏమి లేవు. చిన్న ఒక డౌట్ వస్తే ఏమవుతుంది? విడాకులు అంతే. ఏంటి? పరిత్యాగ పత్రిక అంటారు డీసెంట్గా. ఏమంటారు? పరిత్యాగ పత్రిక అంట. విడాకులు ఇచ్చేస్తారు, అయిపోయింది. రోజులు చూడండి ఎలాగుందో అని కదా. మరి ఇప్పుడు ఈ సంఘం వచ్చేసి బాగా అర్థం చేసుకోండి. ఈ సంఘం ఇప్పుడు మనం దేవుని వాక్యం ఉపదేశం జరుగుతుందా? జరుగుతుంది. ఇది 50 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల ముందు సంఘం అంటే ఎలా ఉంటుంది? ముందు ఏసీ ఉండదు,
ఉంటుందా? ఉండదు. మోస్ట్లీ లైట్లే ఉండవు, పాక ఉంటుంది, ఓపెన్ గాలి అలా అంటే దాంట్లో ఉంటుంది. చుడిదార్లు ప్యాంట్లు ఉండవు, టీషర్ట్లు ఉండవు, పెద్ద అంగిలాగా ఏదో ఒకటి ఉంటుంది. ఆ ఉపదేశం చేసేవాడు ఏదో పెద్ద తల్ల ఏదో కట్టుకుంటాడు ఫుల్గా, అంతేనా? దాడి పెద్దది ఉంటుంది, అంటే దీని దాడి అంట, దాడి ఉంటుంది. ఈ పంచకచ్చ కట్టుకుంటారు కదా. ఈరోజు ఎలా ఉన్నావు? 2 వారాల ముందు మనం చెప్తున్నాం, ఏమని చెప్తున్నాము? సాక్స్ లేకుండా ఎవరు రావడుకుంటున్నాం చర్చికి. సాక్సులు వేసుకుని రండి అంటున్నాం. ఎందుకంటే మన భద్రతలు మనకు ఉన్నాయి, అంతేనా? ఈరోజు ఎలా ఉంటున్నాము? మన సంఘం కొంచెం పర్లేదు, అందరు కింద కూర్చుంటున్నారు వయసు అయినా కానీ. మిగతా సంఘంలో చైర్లు ఉంటుంది. ఇంకా కొన్ని సంఘంలో ఏముంటాయి తెలుసా? సోఫాలు ఉంటాయి, తెలుసా మీకు? చెప్పులు వేసుకుని లోపల వెళ్తారు, అది వెళ్ళొచ్చు అనుకోండి. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ అన్నీ వాళ్ళ కల్చర్ అలా ఉంది, దాన్ని చూసి మనం కూడా కాపీ కొట్టుకున్నాం. మరి దేని కాపీ కొట్టాలో దాన్ని కాపీ కొట్టలా, దేని కొట్టకూడదు దాన్ని కొట్టుకున్నాం. ఏమి కొట్టకూడదు? మనకి ఏదైతే అనుకూలంగా ఉందో దాన్ని కాపీ కొట్టామో, ఏదైతే కష్టంగా ఉందో దాన్ని కాపీ కొట్టలా. ఏది కష్టంగా ఉంది? వాక్యం తప్పితే మిగతా అన్నీ అనుకూలంగా ఉంది. దేవుని మాటలు తప్పితే మిగతా అన్నీ మనకు ఈజీగా ఉంది. ఈ వాక్యం బైబిల్ నుంచి వచ్చేటప్పుడు మాత్రం మనకి ఏమైందంటే కష్టంగా ఉంది. అభి అర్థమైందా? అది అప్పుడు నుండి ఇప్పుడు నుండి మనకి అలాగుంది. ఇప్పుడు ఎందుకు ఇది చెప్తున్నామంటే, ముందు రోజుల్లో ఉండే ఆ మర్యాద, ఆ విలువ ఇప్పుడు దేంట్లో మనిషి జీవితంలోనే లేదు. ఇంకా దేవుని దగ్గర వచ్చిన జీవితంలో ఏముంటుంది? మనిషి వాళ్ళు జీవించే ఆ జీవితంలోనే లేదు. ఇప్పుడు దేవుని జీవితం ఎలా ఉంటుంది? ఇప్పుడు 3వ అంశం మనకేంటి? 7 ఏళ్ల శ్రమల కాలంలో సంఘం దాని ముందే ఎత్తబడింది. శ్రమల కాలంలో ఏమైంది? పాపం విచ్చలివిడిగా పెరిగిపోయి దాన్ని అడ్డు చేసేవాళ్ళు ఎవరు లేరు, అంటే దాన్ని అడిగే ఎవరు లేరు. మరి 7 ఏళ్ల శ్రమల కాలంలో లేదు అంటే ఇప్పుడు ఉన్నారా? ఇంకా అది మొదలవ్వలేదు కదా. మొదలైందా? లేదు కదా, మొదలవ్వలేదు. మరి ఇప్పుడు ఉన్నారా? ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఎవరది? పాపములు ఈరోజు చేయకూడదు, దేవునికి సంబంధించి మన జీవితం మనం జీవించాలి అని చెప్పేవాళ్ళు ఎవరు? సంఘ విశ్వాసులే. ఆ సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలంలో ఇంకా ఎవరు లేరు, చెప్పడానికి ఎవరు లేరు. అర్థమైందా? అప్పుడు పాపం ఇష్టాన్ని పెరుగుతుంటుంది. దీని ఇప్పుడు నేను ఒకటి తర్వాత ఒకటి చెప్తాను, మీకు చాలా షాకింగ్గా ఉంటుంది. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనం 6, 7, 8 చదవండి. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6, 7, 8 త్వరగా. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవని వాణిని ఎవడు? ఇప్పుడు వాడు వీణిని అని రాయబడింది కదా, ఎవడు? అంత్యక్రీస్తు, యాంటిక్రీస్తు గురించి ఇక్కడ రాయబడింది. అర్థమైందా? మన ఇలా చదివేటప్పుడు వాడునే కానీ మనవా వాళ్ళ వీళ్ళ అని మనం అనుకుంటాం. ఇక్కడ రాయబడింది అంత్యక్రీస్తు. చదవండి. అంటే ఇక్కడ అంత్యక్రీస్తు వాని టైంలో బయలుపరుస్తాడంట. బాగా అర్థం చేసుకోండి. వాడి సొంత కాలమందు బయలుపరచబడను. ఉండండి. వాణిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. అంత్యక్రీస్తు సమయంలో వాణి అంతవరకు అడ్డగించిన వాళ్ళు ఎవరు అంటే సంఘం. చాలామంది అనుకుంటారు, బాగా అర్థం చేసుకోండి ఇక్కడ ఎందుకు దీన్ని చెప్తున్నా అంటే, చాలామంది వాణిని అడ్డగించేది ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అంటారు. నో, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఉండరు అంటారు. ఇవన్నీ తప్పుడు బోధ. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఉంటాడు? పరిశుద్ధాత్మ దేవుడు అన్ని చోట్ల ఆమ్ని పొటెంట్ ఆమ్ని సైన్స్ కదా, ఆమ్ని పొటెంట్ ఆమ్ని ప్రెసెంట్ ఆమ్ని సైన్స్ ఉండేవారు. అందుకని ఆయన ఎప్పుడు ఉంటాడు. మరి ఇప్పుడు వాడి పనులను అడ్డగించేది ఎవరు? సంఘం, సంఘ విశ్వాసులు. మరి వీళ్ళు ఉండే వరకు వాడు అని బయలుపరుస్తాడు, బయటికి రాడు. దాని అర్థం వాడు లేడని కాదు, ఉన్నాడు, బయలుపడలేదు ఇంకా.
అర్థమైందా? ఎందుకంటే సంఘం వాడు ఇప్పుడు బయలుపడి వస్తే, సంఘం ఉండేటప్పుడే వస్తే వాడు చేసే చిన్న పనులు పెద్ద పనులు ఏదైనా కానీ సంఘం అడ్డొస్తుంది. అర్థమైంది? ఎందుకంటే చాలామంది బోధిస్తారు ఏమని, శ్రమల కాలం మధ్యలో సంఘం ఎత్తబడుతుంది అనేది తప్పు బోధ. శ్రమల కాలం అయిన తర్వాత సంఘం ఎత్తబడుతుంది, తప్పుడు బోధ. అది సరైన బోధ కాదు. ఎందుకంటే వాడు బయలుపడిన తర్వాత వాడిని అడ్డగించడానికి ఇక్కడ ఎవరు లేరు నుంచి వచనం చెప్తుంది. ఇప్పుడు అడ్డగించేది ఎవరు? సంఘం. సంఘం ఎత్తబడితే కానీ వాళ్ళు బయలుపడడు. మరి 7 ఏళ్ల శ్రమల కాలం వాళ్ళు బయలుపడాలి అంటే ముందు సంఘం ఎత్తబడాలి. సంఘం ఉండేటప్పుడు వాడు పని జరగనివ్వదు. సంఘం ప్రార్థన చేస్తామా లేదా? మోకరించి కూర్చుంటామా లేదా? దేవావాణి ఆపు, దేవావాణి లేపు చెప్తామా చెప్పవా? ప్రార్థన చేస్తాం భయంకరంగా గట్టిగా. అందుకని సంఘం ఉండేవరకు వాడు బయలుపడడు. సంఘం 7 ఏళ్ల శ్రమల కాలం ముందే ఎత్తబడిపోతున్నది. ఇది ఒక లోతైన నిజం. ఇది వచనంలో మనకు చెప్పబడింది. ఇంకా చదవండి. ఇది ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని. అంటే దీనికి అర్థం ఏంటంటే అక్కడక్కడ ఆపుతున్నా. ఎందుకంటే అంత్యక్రీస్తు బయలుపడడానికి గ్రౌండ్ వర్క్ రహస్యంగా మర్మంగా ఏమేమి జరగాలో జరుగుతూనే ఉంది. మరి అంత్యక్రీస్తు మనిషి మాత్రం ఇంకా బయలుపడలేదు. ఎందుకంటే వాడు బయలుపడితే సంఘం అడ్డొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సంఘం ఈ లోకంలోనే ఉంది. సంఘం ఎత్తబడిన తర్వాత బయలుపడతాడు. ఇంకా ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అంటే సంఘం ఎత్తబడ వరకే సంఘం అడ్డగిస్తుంది. మరి సంఘం ఎత్తబడిన తర్వాత ఇక్కడ అడ్డగించడానికి ఎవరు లేరు. ఇంకా అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ఎవరు? అంత్యక్రీస్తు బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాని సంహరించి, ఆమేన్, తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేయును. చూసారా? యేసయ్య వాడిని చంపాలంటే ఏం చేస్తారంట? హలో, అంతే, ఊతి అయిపోయింది. అలాంటి వాడు. మరి ఇప్పుడు సంఘం ఉంది కాబట్టి వాడు బయలుపడలేదు. మరి వాడు ఇంకా పుట్టలేదంటే ఆల్రెడీ పుట్టాడు. అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ పుట్టి రహస్యంగా మర్మమైన మొరల ఏమవుతుంది? వాడు బయలుపడడానికి అన్ని పనులు అక్కడ జరుగుతుంది. మరి సంఘం ఇక్కడ ఉంది కాబట్టి వాడిని అడ్డగిస్తుంది. కాబట్టి ఆ సంఘం ఎత్తబడే వరకు వాడు బయలుపడడు. అర్థమైందా? ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. రెండో తెస్సలోనికీయులకు 2వ అధ్యాయంలో 6 నుంచి 8 మనం చదువుకున్నాం కదా. ఎందుకు పౌలు భక్తుడు ఇలా రాయాల్సి వచ్చింది అని అర్థమైందా మీకు? పౌలు భక్తుడు ఎందుకు దీన్ని ఇలా రాయాల్సి వచ్చిందంటే దీని బ్యాక్గ్రౌండ్ చెప్తా. ఎక్కడ ఎవరు చెప్పరో దీని బ్యాక్గ్రౌండ్ చెప్తా. మనకు దేవుడు బయలుపరిచిన మనకు తెలుసు. మన దీని ముందు వర్తమానంలో మనం తెలుసుకున్నాం. పౌలు భక్తుడు వచ్చేసి తెస్సలోనిక అనే ప్రాంతంకి వెళ్ళి అక్కడ ఒక సంఘం స్థాపించాడు కదా. సంఘం స్థాపించేసి ఆయన అక్కడ చేసిన పని ఏంటి? ఆయన సంఘం ఎత్తబడ్డ గురించి, తర్వాత ప్రభు అయిన యేసు రెండో రాకడ గురించి, సెకండ్ కమింగ్ గురించి, దాని తర్వాత ఇంకోటి ఏంటి, అంత్యక్రీస్తు గురించి బాగా బోధ ఉపదేశం చేసి తేటగా లోతుగా ఉపదేశం చేశారు. ఆయన ఉపదేశం చేసి సంఘం స్థాపిస్తే అక్కడ యూదుల జనాంగం ఏం చేశారంటే పౌలు భక్తుని అక్కడ పట్టనీయకుండా తరిమేస్తే ఆయన వచ్చి అలా మార్చి వచ్చి కొరింథు ప్రాంతంకి వచ్చారు. కొరింథు ప్రాంతంకి వచ్చి సేవ చేస్తుంటే తెస్సలోనిక సంఘం నుంచి ఆయనకి కొన్ని విషయంలో అందింది. ఏమందింది ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీల వచ్చిన తర్వాత తెస్సలోనిక సంఘం నుంచి కొన్ని విషయంలో, తెస్సలోనిక సంఘం నుంచి కొన్ని ప్రశ్నలు పౌలు భక్తుడికి అందింది. ఏమని అందింది? అక్కడ తెస్సలోనిక సంఘంలో ఉండే కొంచెం
పెద్ద వయసైన వాళ్ళు విశ్వాసులు కొంతమంది మరణిస్తే అక్కడ ఉండే వాళ్ళకి వచ్చే భక్తుడు ఇక్కడ మనకి నేర్పారు సంఘం ఎత్తబడుతుంది దేవునితో కలుస్తామని. మరి ఇప్పుడు వీళ్ళు మరణించారు, వీళ్ళు ఇప్పుడే మరణించిన వెంటనే ఇప్పుడే ఎత్తబడతారా, లేదు తర్వాత అందరూ ఎత్తబడేటప్పుడు ఎత్తబడతారా అని కొన్ని ప్రశ్నలు వేసి ఏం చేశారు, పౌలు భక్తులు పంపించారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే, అప్పుడు పౌలు భక్తులు ఏం చేశారు, తెస్సలోనికీయులకు పత్రిక రాస్తున్నారు. ఇది మొదటి పత్రిక బ్యాక్గ్రౌండ్ చూడండి, ఇది మొదటి పత్రిక. ఇక్కడ వినండి, రెండవ పత్రిక బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మొదటి పత్రిక అయిపోయింది, తేటగా అన్నీ చెప్పేస్తారు ఆయన. చెప్పి చదువుతుంటే, ఇది చదువుతుండేటప్పుడే కొంతమంది అక్కడ ఏం చేశారంటే, తెస్సలోనికే సంఘంలోనే కొంతమంది ఏం చేశారంటే, సంఘం ఎత్తబడిపోయింది, మనం వదిలిపెట్టబడ్డాము, మన ఎత్తబడిన గుంపులో మనం లేదు అని చెప్పేసి అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటే, మరీ వాళ్ళు ఏం చేశారు, ప్రశ్నలు లేపి పౌలుకు పంపించారు. పౌలు గారికి పంపిస్తే అప్పుడు పౌలు గారు వచ్చేసి ఇవన్నీ క్లారిటీ ఇవ్వడానికి తెస్సలోనికే సంఘంకు రెండో పత్రిక రాయాల్సిన అవసరం పడితే ఇప్పుడు మనం చదువుకునే పోర్షన్ అన్నీ దాని ఉద్దేశం చేసింది. అర్థమైందా? రెండో పత్రికలో ఇది పట్టబడింది. సో ఇక్కడ మనం రెండవ దీంట్లో ఆయన చెప్పిన షరతు ఏంటంటే, రెండో తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు ఆయన చెప్పిన షరతు ఏంటంటే, చూడండి బాబులారా, ఒకవేళ సంఘం ఎత్తబడి ఉంటే, ఇక్కడ వినండి చూడండి, ఒకవేళ సంఘం ఎత్తబడి ఉంటే మీకు ఏమేమి ఇప్పుడు జరుగుతుండని మీకు తెలుసా అని చెప్పి రాశారు ఆయన. అని చెప్పి ఇవి జరిగితే కానీ సంఘం ఎత్తబడలేదు ఏది అని చెప్పేటప్పుడు, అప్పుడు ఒకవేళ సంఘం ఎత్తబడితే అంత్యక్రీస్తు బయలుపరచబడతాడు. అంత్యక్రీస్తు బయలుపడితే విశ్వాసులందరూ నాశనముకు గురి అవుతారు, హింసలకు పాలవుతారు, మిమ్మల్ని అంత ఇదిగా వదిలిపెట్టాడు. ఇవన్నీ జరగలేదు కాబట్టి సంఘం ఇంకా ఎత్తబడలేదు అని చెప్పాల్సిన పరిస్థితి పౌలు భక్తుడు కలిగింది కాబట్టి రెండో పత్రిక రాయాల్సిన అవసరం ఏర్పడింది. అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఇంకోసారి చదవండి. రెండో తెస్సలోనికీయులకు రాసింది 2వ అధ్యాయం 6, 7, 8 ఇంకోసారి చదవండి. చూడండి, ఇక్కడ వాడు తన సొంత కాలమందే బయలుపరచబడతాడు. సొంత కాలం అంటే వాడు నిర్ణయం తీసుకుని వచ్చేది కాదు. వాడి సొంత కాలం అంటే వాడి దేవుడు ఏదైతే ప్రణాళిక పెట్టినారో వాళ్ళు బయలుపరిచి ఆ టైంలో వాడు బయలుదేరి వస్తాడు. తర్వాత వాణిని అడ్డగించేది ఏదో అది మీరు ఎరుగుదురు. ఎందుకంటే అది సంఘం ఇంకా ఇక్కడ ఉంది కాబట్టి, అది ఉందేటప్పుడే వాడిని అడ్డగిస్తుంది కాబట్టి వాడు బయలుపడడు. మరి సంఘం ఇక్కడ ఉన్నా కానీ వాడు బయలుపడలేదన్నా కానీ వాడు బయలుపడడానికి గ్రౌండ్ వర్క్ మర్మమైన వల్ల ఏమేమి చేయాలో అదన్నీ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడే అది క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు సంఘం అనేది సంఘం ఎత్తబడిన తర్వాత అడ్డగించునా ఇంకా అప్పుడు ధర్మ విరోధి అంత్యక్రీస్తు బయలుపరచబడను. అప్పుడు క్రీస్తును ప్రభు అయిన యేసు ఎలా సంహారం చేస్తారు, చంపుతారు అనేది అక్కడ చెప్పబడింది. ఓకే, ఇప్పుడు మనకు అర్థమైంది కదా. మరి ఎందుకు ఇది చెప్తున్నామంటే, పాపం భయంకరంగా విచ్చలవిడిగా అక్కడ ఉంటుంటుంది. మరి ఇప్పుడు అడ్డగించేవాడు సంఘం అనేది ఇంకా ఇక్కడే ఉంది కాబట్టి, అంత్యక్రీస్తు బయలుపడే టైం దగ్గర పడింది కాబట్టి, బాగా దగ్గర పడింది కాబట్టి ఇప్పుడు జరగవలసిన విషయం ఏంటి అని చూస్తే, ఇప్పుడు ఉండే ఈ తరము వారు ఎవరు, ఇప్పుడు ఉండే ఈ తరము వారు ఎంత దగ్గర ఉన్నారు అనేది అర్థం చేసుకోండి. అంత్యక్రీస్తు బయలుపడడానికి మర్మమైన మొరల ఇవన్నీ జరుగుతుంది అనేటప్పుడు ఇప్పుడు ఉండే తరము వారు ఎవరు, ఇశ్రాయేల్ జనాంగం. అంటే యేసయ్య చెప్పింది ఏంటి, దేశములు పైన జనములు పైన పెద్దల వల్ల భూకంపములు, పెద్దల వల్ల కరువులు, ఇవన్నీ జరిగిన తర్వాత వచ్చేది దానియేలు చెప్పిన ప్రకారం, ప్రవచనం ప్రకారం 70వ వారం. ఈ 70వ వారం వచ్చేసి జరగడానికి తక్కువ సమయం ఉంది అంటే, ఇంకా అడ్డగించే సంఘం అనేది ఇంకా ఈ లోకంలో ఉందంటే, ఆ సంఘం ఎత్తబడడానికి ఎంత దగ్గరలో ఉన్నాము
ఆ సంఘం ఎత్తబడడానికి ఎంత దగ్గరలో ఉన్నాము అని చూస్తే దానికి గుర్తుగా ఏం మాట్లాడారు? వాక్యం ఏం మాట్లాడింది? ఇశ్రాయేల్ చిగురించాలి. ఇశ్రాయేల్ చిగురించేది అది జరిగిపోయింది. మే 14, 1948లో అది జరిగిపోయింది. మరి ఇంకా ఎంత దగ్గర పడింది అని చూస్తే ఈ అడ్డగించే వాళ్ళు ఇంకా ఉన్నారు, ఎత్తబడబోతున్నారు. ఎప్పుడో తెలియదు, ఏ క్షణమో మనకు తెలియదు. ఎందుకంటే ఈ తరం వారు చివరి తరం వారు కాబట్టి. మరి ఇప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలం వచ్చేసి మనకి దానియేలు ప్రవచనం 70వ వార ప్రవచనం దగ్గర పడింది కాబట్టి అంత్యక్రీస్తు ఇప్పుడు ఎక్కడున్నాడు అని మనం చూస్తే షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు అంత్యక్రీస్తు ఎక్కడ ఉండొచ్చు? ఈ లోకంలో ఎక్కడో ఉన్నాడు, అంతేనా? ఈ లోకంలో ఎక్కడో ఉన్నాడు. మరి బాగా అర్థం చేసుకోండి, ఈ లోకంలో ఎక్కడో ఉన్నాడు. మన ఈ తరం చివరి తరం అంటే మనం మాట్లాడుకునే రీతిలో మనకి 2046 చివరిలో మనకి మొత్తానికి అయిపోతుంది. అంటే 7 ఏళ్ల శ్రమల కాలం మొత్తానికి అక్కడ అయిపోతుంది అని మనం మాట్లాడుకుంటే మరి ఇప్పుడు వాడి వయస్సు బాగా అర్థం చేసుకోండి. వాడి వయస్సు ఒక 30 నుంచి 40 లోపల ఇప్పుడే అయి ఉండాలి. ఎందుకంటే మర్మమైన రీతిలో ఏం జరుగుతుంది? వాడి చేయాల్సిన పనులన్నీ మర్మమైన రీతిలో ఇక్కడ జరుగుతుంది. కాబట్టి వాడు 2 విషయం వాడి గురించి బాగా చెప్పాలి. వాడు ఒక్కటి మిలిటరీ జీనియస్గా ఉంటాడు. బాగా అర్థం చేసుకోండి, ఏముంటాడు? మిలిటరీ జీనియస్గా ఉంటాడు. లోకం మొత్తానికి రాజకీయ వ్యవస్థను అన్నీ వాడి గుప్పట్లో పెట్టుకోవాలంటే మిలిటరీ జీనియస్గా ఉంటాడు. లేకపోతే ఇప్పుడు జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, దీనికి సంబంధించి మిలిటరీ విషయములు తెలిసిన వాడు అయి ఉంటాడు ఒకటి. రెండవది వచ్చేసి ఫైనాన్షియల్ జీనియస్గా ఉంటాడు. ఎందుకు? మొదటి 3.5 సంవత్సరములు లోకమును మొత్తానికి ఒకే బ్యాంక్, అంతే. ఇప్పుడు ఎన్ని బ్యాంకులు ఉన్నాయి? 1000 కొలది బ్యాంకులు ఉన్నాయా? ఒకే బ్యాంక్ అవుతుంది, వాడి బ్యాంకే. యాంటీ క్రైస్ట్ బ్యాంక్ ఒక బ్యాంక్ ఉంటుంది, అర్థమైందా? ది యాంటీ క్రైస్ట్ బ్యాంక్, TAB, అంతే. ది యాంటీ క్రైస్ట్ బ్యాంక్, TAB ఒక బ్యాంక్ ఉంటుంది, అన్ని వాడి బ్యాంక్ వెళ్ళిపోతుంది, అర్థమైందా? సో ఫైనాన్స్ జీనియస్గా ఉంటాడు. మిలిటరీ AI రిలేటెడ్ జీనియస్, ఫైనాన్స్ జీనియస్గా ఉంటాడు. వాడు ఇప్పుడు మహా అయితే 30 నుంచి 40 సంవత్సరములు. మరి వాడు 50 నుంచి 60 సంవత్సరం లోపల బయలుపడతాడు. అంటే ఎంత టైం ఉంది మనకు? ఆ టైమే 2046, 47, అంతే. దాని లోపల అయిపోయింది, మొత్తానికి అయిపోయింది. దాని ముందు 7 సంవత్సరాల ముందే మన లెక్క తీరిపోతుంది. సంఘం ఎత్తబడే గుంపులో మనం ఉన్నామా లేదా అనేది అప్పుడు మనకి తెలిపోతుంది. అప్పుడు తెలిసిపోతుంది విడబడితే నవ్వాలా ఏడవాలని అప్పుడు మనకి అర్థం అయిపోతుంది. బాగా అర్థం చేసుకోండి. సో ఇది చాలా సీరియస్ అయిన మ్యాటరు. అందుకని ఇక్కడ సంఘం అడ్డగించే వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు కాబట్టి వాడు ఇంకా బయలుపడలేదు. ఒకవేళ బయలుపడితే మొదటి 3.5 సంవత్సరములు ఇవన్నీ సమకూర్చుతాడు. రెండో 3.5 సంవత్సరములు మొదలయ్యేటప్పుడు ద అబోమినేషన్ ఆఫ్ డెసోలేషన్ ఏం చేస్తాడు? పరిశుద్ధ స్థలమును పాడు చేస్తాడు. పరిశుద్ధ స్థలమును అక్కడ కూర్చుని పాడు చేస్తాడు. అది జరుగుతుంది. సో అందుకని ఇక్కడ వీడు ఏం చేస్తాడంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరములు విచ్చలివిడి జీవితముగా అనుమతిస్తాడు. ఏంటి? విచ్చలివిడి జీవితముగా అనుమతిస్తాడు వాడు. పాపం పెరగాలి, అక్కడ పాపం పెరుగుతాయి. ఎందుకంటే అడ్డగించే వాళ్ళు కూడా ఎవరు లేదు కాబట్టి. ఇప్పుడు దీనికి సపోర్ట్ చేసే, ఇదే అంశముకి సపోర్ట్ చేసే అదే మత్తయి 24:12-13 చదవండి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఇది పాయింట్. అంతము వరగి సహించువాడు ఎవడో వాడే రక్షింపబడును. ఇది చూడండి, ఇప్పుడు మనం మాట్లాడేది 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరములు కదా. మరి ఇక్కడ 13వ వచనం ఏం చెప్తుంది? అంతము వరగి ఎవరు సహిస్తారో వాళ్ళు రక్షింపబడును అని పెద్ద నిజం చెప్పబడింది ఇక్కడ. అంటే చాలామంది ఇక్కడ బోధలు ఏం ఏం మాట్లాడతారంటే సంఘం ఎత్తబడిన తర్వాత ఇంకా దాని తర్వాత అన్యులు ఎవరు లేరు అని ఉంది. అన్యులు ఎవరు ఇంకా రక్షణకు పొందలేరు అని చెప్పేసి. మరి ఇక్కడ చెప్పబడిన ఈ వాక్య భాగం ఏం చెప్తుందంటే
విడవబడిన వాళ్ళు అంటే నామకే వాస్తు క్రైస్తవులు విడవబడిన వాళ్ళు కూడా తర్వాత 7 సంవత్సరములు మీరు ఉంటే రక్షింపబడడానికి మీకు అవకాశం ఉంది. మరి మీరు ఉండి చచ్చిపోతారని చెప్తుంది. ఎందుకంటే వినండి, ఇక్కడ చూడాలి ఎందుకు అలా చెప్తున్నామంటే 7 ఏళ్ల శ్రమల కాలముకు సంఘం ఎత్తబడే గుంపులో మనం లేకుండా విడవబడిన గుంపులో ఉండి దేవుని ఎరిగిన వాళ్ళు అయ్యుండి, బాగా అర్థం చేసుకోండి, సంఘం ఎత్తబడే గుంపులో లేకుండా విడవబడే గుంపులో ఉండి దేవుని ఎరిగిన వాళ్ళు అయ్యుంటే మన కంటి ముందుకు జరిగిపోయింది, ఎత్తబడి వెళ్ళిపోయింది, మనం విడవబడమని. విడవబడితే మన పరిస్థితి ఏమని తెలుసు. విడవబడితే ఏమవుతుంది? అంత్యక్రీస్తు ముద్ర వేసుకోమంటాడు. 666 ముద్ర వేసుకోవాలి. 666 ముద్ర వేసుకుంటే దేవుని ఉగ్రతకు పాలవుతాము, దేవుడే మనల్ని చంపేస్తాడు. అందుకని అది వేసుకోలేదనేటప్పుడు అంత్యక్రీస్తు పెట్టే శ్రమలకు మన లోబడాలి. అంత్యక్రీస్తు పెట్టే శ్రమలకు లోబడలేము. మొదటి 3.5 సంవత్సరములు మీరు ఏదో అయిపోయి వచ్చేస్తారు, కానీ శ్రమల్లా రెండో 3.5 సంవత్సరములు అస్సలు తప్పించుకోలేము, చచ్చిపోతాము. మరి మీకు రక్షణ ఉంది. చివరి వరకు మీరు, అదే ఇప్పుడు ఇక్కడ చెప్పింది, చివరి వరకు మీరు ఓర్చుకోలేము, చచ్చిపోతాము. మరి రక్షణ కోల్పోరు. అది ఓర్చుకోకుండా అది ఆ జీవితంలో మనం ఉండాలి. అది అంత సులభమైన జీవితం అయితే కానే కాదు, తెగించాలి. మామూలుగా తెగింపు కాదు, బరి తెగింపు చేస్తే కానీ ఆ రెండో 3.5 సంవత్సరములు మనం కొనసాగించలేము, తట్టుకోలేము. అది ఇక్కడ పాయింట్. ఇది 3 అంశములు. ఏంటి మొదటి అంశం ఏంటి? పరిశుద్ధులకు విశ్వాసులకు శ్రమలు హింసలు ఎక్కువ ఉంది. రెండవది అంశం ఏంటి? అబద్ధ ప్రవక్తలు, అబద్ధ రక్షకులు కాదు, అబద్ధ ప్రవక్తలు చాలా మంది వచ్చి చాలా మందిని మోసగిస్తారు. మూడవ పాయింట్ ఏంటి? పాపం అక్రమం వచ్చేసి ఇష్టానికి పెరుగుతుంటుంది. ఎందుకంటే దాన్ని అడ్డగించే వాళ్ళు అక్కడ లేదు అని చెప్పింది, అడ్డగించే వాళ్ళు లేదు. ఇప్పుడు 4వ పాయింట్ వచ్చేసి ఈ స్వార్థ ప్రపంచం మొత్తానికి ప్రకటించబడుతుంది. ఇది 4వ అంశం. అదే కదా చెప్పబడింది. మత్తయి 24:14 తీయండి, చదవండి. మత్తయి 24:14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును. అర్థమైందా? అంటే 4వ అంశం ఏంటి? ఈ రాజ్య సువార్త లోకమంతా ప్రకటింపబడును అనేది. ఇది ఎవరి వల్ల అంటే ఇప్పుడు సంఘం లేదు కదా, సంఘం లేదు కదా, అక్కడ సంఘం లేదు, ఎత్తబడింది. మరి దేవుని ఏర్పాట్లో ఉండే 144,000 మంది యూదులు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు లోకమంతా యూదులకు మాత్రం కాదు, లోకమంతా స్వార్థ ప్రకటన జరుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఈ స్వార్థ ప్రకటన ఎప్పుడు జరుగుతుంది? శ్రమల కాలంలో, 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరంలో ఇది జరుగుతుంది. ఇది మాత్రం కాదు, ఈ మొదటి 3.5 సంవత్సరంలో 2 సాక్షులు, 2 సాక్షులు లేస్తారు. దేవుడి దగ్గర నుంచి 2 సాక్షులు వస్తారు. వాళ్ళు కూడా ఏం చేస్తారు? స్వార్థ ప్రకటన చేస్తారు. ఇశ్రాయేల్ నుంచే, యెరూషలేము నుంచి అక్కడ కూర్చునే ఏం చేస్తారు? స్వార్థ ప్రకటన చేస్తారు. ఇది కూడా జరుగుతుంటుంది. మరి ఈ 144,000 మంది వచ్చేసి వీళ్ళు ఈ 3.5 సంవత్సరంలో అంత్యక్రీస్తు ఏం చేసినా కానీ దేవుడు ఆయన శక్తితో వాళ్ళు కాపాడుతూనే వస్తాడు, చంపనివాడు ఆయన. అంత్యక్రీస్తు ఏం చేసినా కానీ దేవుని శక్తితో కాపాడుతూనే వస్తాడు అన్నమాట. ఇప్పుడు మనం చూద్దాం. ప్రకటన 7:3 తీయండి. ప్రకటన 7:3 చదవండి ఒకసారి. ఈ 144 మంది దేవుడు వచ్చేసి ఎన్ని శ్రమలు వచ్చినా వాళ్ళని కాపాడుతాడని చెప్పాం కదా, చదవండి. ప్రకటన 7:3, 3-4 2 చదవాలి, చదవండి. ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించి వరకు భూమికైనను సముద్రమైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. మరియు ముద్రింపబడిన వారి
లెక్క చెప్పగా వింటిని ఇశ్రాయేలీయుల గోత్రములు అన్నిటిలో 12 గోత్రములలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. చాలు చాలు. ఇక్కడ చూడండి, ఈ ప్రకటన 7వ అధ్యాయం చాలా బాగుంటుంది. వినండి, ఇక్కడ నన్ను చూడండి, మేము అక్కడ చూడండి, ఏం లేదు, నన్ను చూడండి. ప్రకటన 7వ అధ్యాయంలో ఏముంటుందంటే 4 దూతలు, దేవదూతలు ఉన్నారు కదా, దేవుని దూతలు, 4 దూతలు ఈ లోకముందా 4 మూలలు నిలబడతారంట. నిలబడి దేవుని ఉక్కిరదని పోయడానికి రెడీ ఉంటారు. ఏంటి ప్రకటనలో రాయబడింది 7వ అధ్యాయంలో ఏ రాయబడిందంటే, ఈ లోకం, ఈ భూమి ఉంది కదా, భూమి 4 మూలలో ఒకరు 4 మూల ఒకరొకరు దేవుని ఉక్కిరదని పోయడానికి రెడీ ఉన్నారు. ఎప్పుడు 7 శ్రమల కాలంలో రెడీ ఉన్నారు వాళ్ళు. అంతే, అయిపోయింది. ఉన్నారా? ఇప్పుడు ఇంకో దూత అపోస్తలు యోహానుకు ఇంకో దూత చెప్తుంది. ఏం చెప్తుందంట, ఈ 4 దేవతలు రెడీ ఉన్నారు కదా, వీళ్ళ దగ్గర ఇప్పుడే పోసేవద్దు, దేవుని ఉగ్రతను ఇప్పుడే మీరు పెట్టుంటారు కదా, పోసేవద్దు, వెయిట్ చేయండి. దీంట్లో దేవుని ఏర్పాటు కలిగిన వాళ్ళు 144 మంది ఉన్నారు. వాళ్ళ పైన దేవుని ముద్ర పడ్డ వరకు మీరు ఆ దేవుని ఉగ్రతను ఈ లోకముకు పోయొద్దు అని చెప్పే ఆ అధ్యాయం. మీరు ఇప్పుడు దీంట్లో చూస్తే యూదా ఇశ్రాయేలుల గోత్రంలో ఒక గోత్రమును విడిచిపెట్టి ఇంకో గోత్రంకి చెప్పలా. అన్ని గోత్రములలో ఇప్పుడు ఈ వచనము తర్వాత ఏ వచనము, ప్రకటన 7, 3, 4, 5వ వచనం నుంచి చూస్తే ఒక్కొక్క గోత్రం నుండి 12,000 మందిని ఏర్పరచుకునింది. 12 గోత్రములు కదా, ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మందిని ఏర్పరచుకుంటే 12 గోత్రములకు మొత్తం ఎంతమంది వస్తారు? 144,000 మంది వస్తారు. అది మీకు తేటగా అక్కడ చెప్పబడి ఉంటుంది. ఇప్పుడు ఇది కాకుండా 2 సాక్షులు ఉన్నారు కదా, వీళ్ళు స్వార్థ ప్రకటిస్తారు. ఎవరు? 144,000 మంది యూదా జనాంగం వచ్చేసి దేవుడు ఏర్పాట్లో ఉండేవాళ్ళు, దేవుని ముద్ర తీసుకున్న వాళ్ళు. వీళ్ళు స్వార్థ ప్రకటన లోకమంతా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు సంఘం లేదు కదా స్వార్థ ప్రకటనకి. వీళ్ళ తర్వాత దేవుడి నుంచి దేవుడు పంపబడిన వాళ్ళు 2 సాక్షులు వస్తారు. వాళ్ళు మొదటి 3.5 సంవత్సరములు 1,260 రోజులు వాళ్ళు కూడా స్వార్థ ప్రకటన చేస్తారు. అది ఎక్కడుందంటే ప్రకటన 11, 3వ వచనం నుంచి 12వ వచనం వరకు. చదవద్దు, మీరు తర్వాత చదువుకోండి. ఏముంది? ప్రకటన 11వ అధ్యాయంలో 3వ వచనం నుంచి 12వ వచనం వరకు వాళ్ళు స్వార్థ ప్రకటన చేసినట్టుగా ఉంటుంది. అంటే ఇక్కడ ఆ 3.5 సంవత్సరములు కూడా వాళ్ళిద్దరిని ఎవరు ఏం చేయలేరు. అంత్యక్రీస్తు కూడా ఏం చేయడు. ఎందుకంటే దేవుడు ఆయన అంత శక్తిని వాళ్ళిద్దరు ఇచ్చి ఉంటాడు. దేవుని శక్తి ఇచ్చి పంపబడి ఉంటారు. ఎవరన్నా వచ్చి ఏమన్నా అయితే వాళ్ళు నోరిప్పి అంటే చాలు అగ్ని బయలుపడుతుంది, కాలిపోతారు వాళ్ళు. అలాగే వాళ్ళకి ఏమేమి బలం ఇవ్వబడిందంటే, ఆకాశంలో ఏ సూక్ష్మలన్నా చూపించే ఆ శక్తి వాళ్ళకి ఇవ్వబడింది. భూమిలో సముద్రం ఉండే నీళ్లను రక్తముగా మార్చే, తెగులు ఏదైనా తెప్పించే ఆ శక్తి కూడా వాళ్ళకి ఇవ్వబడింది. అందుకని వాళ్ళను ఎవ్వరు ఏం చేయలేరు. 3.5 సంవత్సరములు గట్టిగా వాళ్ళు ఏం చేస్తారు? స్వార్థ ప్రకటన చేస్తారు. మరి 3.5 ఇప్పుడు ఆ పోర్షన్లో నేను చెప్తున్నా. ప్రకటన 11, 3 నుంచి 12 వచనం చదవమన్నాను కదా, ఇంటికి వెళ్ళి ఆ పోర్షన్లో ఏముందో చెప్తున్నా. మరి ఈ స్వార్థ ప్రకటన జరుగుతుండేటప్పుడే ఈ 3.5 సంవత్సరం అయ్యేటప్పుడు బాగా అర్థం చేసుకోండి. 3.5 సంవత్సరంలో అయ్యేటప్పుడు దేవుడు అంత్యక్రీస్తుకు వీళ్ళని చంపడానికి శక్తి ఇస్తాడు. దేవుడు అనుమతిస్తే కానీ చంపలేడు. అర్థమైందా? దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడు? వీళ్ళని చంపడానికి వాడికి అధికారం ఇస్తారు. 3.5 సంవత్సరం అయిన తర్వాత వీళ్ళ పని ముగింపుకు వచ్చేస్తుంది కదా, అప్పుడు ఏమవుతారు? దేవుడు తండ్రి అయిన దేవుడు వీడి అంత్యక్రీస్తుకు శక్తినిచ్చి చంపాలంటే అప్పుడు చంపుతాడు. ఇప్పుడు చంపేస్తాడు. చంపిన తర్వాత వీళ్ళు స్వార్థ 3.5 సంవత్సరం టైంలో చంపేస్తాడు. చంపితే 3.5 రోజులు కరెక్ట్గా 1, 2, 3 అర 3.5 రోజులు చంపి అక్కడ ఎరుసలేం రోడ్ల పడేస్తే
ఎవ్వరు ముట్టుకోరు, ఎవ్వరు రారు. మరి ఏం చేస్తారు తెలుసా? అందరూ మనని ఇంతవరకు హింస పెట్టిన ఈ ఇద్దరు చచ్చిపోయారని చెప్పేసి ఈ లోకస్తులు అందరూ, ఎందుకంటే అక్కడ క్రైస్తవులు ఎవరు లేరు కదా, లోకమే అంతటికి. క్రైస్తవులు ఇప్పుడు స్వార్థ విని కొత్తగా వచ్చిన క్రైస్తవులు తప్పితే ఇంకెవరు లేరు. మరి ఇక్కడ ఏమవుతుందంటే ఇద్దరు చచ్చిపోతే అమ్మయ్య అని చెప్పేసి అందరూ ఏం చేస్తారు? సంతోషపడి ఈ లోకస్తులు అందరూ ఒకరికి గిఫ్ట్లు పంపించుకుంటారు. ఈ రోజులు ఎలాగుంటుందంటే, నోవా ప్రళయం ఉందా, నోవా ప్రళయం రాముందు ఇష్టానుసారమైన జీవితం ఉండిందా? అలాంటి జీవితంలో దేవుడు పంపించిన ఇద్దరు సాక్షులు అక్కడ మరణించి ఉంటే దాని పక్షాతాపడే వాళ్ళు ఎవరు లేకుండా ఒకరొకరు సంతోషపడి గిఫ్ట్లు ఇచ్చుకుంటారు. అప్పుడు దేవుడి దగ్గర నుంచి అధికారం వచ్చి అంత్యక్రీస్తుగా చంపేశాడు కదా. ఇప్పుడు 3.5 రోజులు రోడ్లు అలాగ పడి ఉంటే కరెక్ట్ 3.5 days తర్వాత దేవుడు వాళ్ళకి శక్తినిచ్చి మరణించిన దాని నుంచి లేపి పైకి రండిసి పైకి తెలుసుకుంటాడు ఆయన. ఇది ఇద్దరు సాక్షుల కథ. ఇది ఎక్కడుంది? ప్రకటన 11 3వ వచనం నుంచి 12వ వచనం నుంచి మీకు చదివితే బాగా తెలుస్తుంది. సరేనా? సరే, ఇప్పుడు ఈ ఇద్దరు సాక్షులు వచ్చి చేసే పని ఏం తెలుసా? అన్ని క్రమంగా అందరినీ నేర్పుతారు. ఏది 3.5 సంవత్సరంలో వాళ్ళు స్వార్థ ప్రకటన చేశారు కదా, దాంట్లో వాళ్ళు అక్కడ చేసింది యెరూషలేములోనే మందిరంలోనే చేస్తారు. ఆ మందిరం నుండి ఎవరైతే ఈ పూజ పునస్కారములు ఈ బలి అర్పణ అన్నీ చేస్తారో అది మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఇలా చేయండి వాళ్ళు నేర్పుతారు. అక్కడ ఆ టైంలో ఉండే వాళ్ళకి అందరినీ కరెక్ట్ దాన్ని నేర్పి తీసుకొస్తారు. ఇది 4వ అంశం. మరి ఇప్పుడు ఈ ఇద్దరు సాక్షులు మొదటి 3.5 సంవత్సరములు 7 శ్రమల కాలంలో ఉన్నారు కదా, ఈ ఇద్దరు సాక్షులు వధింపబడ్డారే, అదే అంత్యక్రీస్తుకి ధైర్యం ఇచ్చి మందిరం లోపల పంపిస్తుంది. అర్థమైందా? ద అబోమినేషన్ ఆఫ్ డిసోలేషన్ ఉంది కదా, మందిరం లోపల వెళ్ళి మందిరం పరిశుద్ధతను పాడు చేయడం అనేది ఉంది కదా, అది ఈ ఇద్దరు సాక్షులు 3.5 సంవత్సరంలో అయ్యి వీళ్ళు మరణించి పైకి వెళ్ళేటప్పుడు అప్పుడు అంత్యక్రీస్తు నిర్ణయం తీసుకుని కరెక్ట్ మధ్యలో మందిరంకి వెళ్ళి ఆ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నేనే దేవుడు అని చెప్పేసి వాడు కూర్చుంటాడు, లేకపోతే వాడి ప్రథమను పెట్టి అందరినీ మొక్కమంటాడు. ఇప్పుడు దీని తర్వాత కరెక్ట్గా వచ్చేది అంతమనిసి ఉంది. 5వ అంశం ఏంటి? అట్టు తర్వాత అంతము వచ్చును. ఇక చూడండి, అట్టు తర్వాత అంతము వచ్చును అనగానే యేసయ్య వచ్చేస్తానని అనుకుంటాం. తప్పది, అలా అనుకోకూడదు. అర్థమైందా? అట్టు తర్వాత అంతము వచ్చును అనగానే యేసయ్య రెండో అక్కడ వచ్చేస్తుంది, అని అనుకుంటా. అది కాదు, అట్టు తర్వాత అంతము వచ్చును తెలుగులో ఉండే కానీ ఇంగ్లీష్లో మనకి ఏముందంటే 24:14 చదవండి. 24:14 చదవండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. చూడండి, ఇక్కడ మత్తయి 24:14 ఈ రాజ్య స్వార్థ సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందటికి ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును అనగానే ఇప్పుడు ఈ రాజ్య స్వార్థ ప్రకటన చేసిన వాళ్ళు ఎవరు? సంఘం ఉండే వరకు సంఘం ఈ పని చేసింది. దేవుడు ఈ పనిని సంఘముకి ఇచ్చాడు. ఇప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత 7 శ్రమల కాలం మొదలైంది. 7 శ్రమల కాలంలో రాజ్య స్వార్థ ప్రకటన చేసిన వాళ్ళు ఎవరు? 1,44,000 మంది యూదులు, దాని తర్వాత 2 సాక్షులు కదా. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇది అయిపోయింది. మొదటి 3.5 సంవత్సరములు ఇది అయిపోయింది అంటే అట్టు తర్వాత అంతము వచ్చునంటే ఈ అట్టు తర్వాత అనేది రెండో 3.5 సంవత్సరములను చెప్పేది. 3.5 సంవత్సరములు అయిన వెంటనే యేసయ్య రారు. అట్టు తర్వాత అంతము వచ్చునంటే ఇంకా రెండో 3.5 సంవత్సరములు మహాశ్రమల కాలం వస్తుందా, దానే అట్టు తర్వాత అంతము వచ్చును. ఈ రెండో 3.5 సంవత్సరములు జరగవలసిన విషయంలో అన్ని జరిగిన తర్వాత
యేసయ్య వస్తారు అనేది అర్థం చేసుకోవాలి. ఇది ఎలా చెప్తున్నామంటే ఇక్కడ అట్టు తర్వాత అని ఉంది కదా, ఇంగ్లీష్లో ఎండ్ అని ఉంది. ఇంగ్లీష్లో ఏమని ఉంది? ఎండ్. దీనికి గ్రేక పదం ఏముందంటే దీనికి టెలోస్ అని ఉంది. టెలోస్ అంటే ఏంటంటే చివరి భాగం అని అర్థం, కానీ చివరిది అని అర్థం కాదు. మనం ఎలా తీసుకుంటామంటే 99% బైబిల్ మనం ఏ లాంగ్వేజ్ ఏ భాష ఉందో దాంట్లోనే అర్థం చేసుకోవచ్చు. మరి ఆ 1% అర్థం అవ్వాలంటే గ్రేక్ పదం కావాలి, లేకపోతే హిబ్రూ భాష కావాలి. గ్రేక్ లేకపోతే హిబ్రూ భాష. అందుకని ఇక్కడ మనకి చివరి భాగం అని. మరి ఈ 70 వారంలో చివరి భాగం ఇది 2-3 సంవత్సరములు కదా, దాని గురించి అక్కడ చెప్పబడింది. సో ఇక్కడ దాని తర్వాత అది వస్తుంది అని చెప్పేసి చివరి భాగం అది. ఆ చివరి భాగంలో అది జరగాలి. అది జరిగేటప్పుడు ఎందుకు జరగాలి? చివరి 3.5 సంవత్సరంలో ఎందుకు జరగాలి అంటే ఆ చివరి 3.5 సంవత్సరంలోనే ఇశ్రాయేల్ జనాంగం అందరు కూడా నిజమైన మెస్సయ్య, నిజమైన రక్షకుడు వచ్చిపోయిన యేసయ్యనే అని గుర్తయ్యేది ఆ 2-3.5 సంవత్సరంలోనే. 7 ఏళ్ల శ్రమల కాలంలో 2-3.5 సంవత్సరంలోనే వాళ్ళు మోకరించి యేసయ్య రావా మమ్మల్ని కొనిపోవా అని మోకరించి ప్రార్థన చేసేది ఆ 2-3.5 సంవత్సరంలోనే. అర్థమైందా? అది చివరి భాగం. అట్టు తర్వాత అంతము వచ్చును అని ఇక్కడ చెప్పబడింది. దాని తర్వాత 4 మూలల్లో దేవదూతలు తయారుగా ఉన్నారు కదా, దేవుని ఉగ్రతను పోయడానికి రెడీగా ఉంటారు. 7వ బూర, ఏ బూర? ఏడో బూర మోగేటప్పుడు ఇంకా అంతే కదా, ఆయన రారాజు దిగి వస్తాడు కదా. కడబూర, 7వ బూర, రారాజు దిగి వస్తారు. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందా మొదటి 3.5 సంవత్సరముల శ్రమల కాలంలో ఏమేమి జరుగుతుందని నేను చెప్తాను చూడండి. అక్కడ ఇంకా వేరే చెప్పబడింది కూడా చెప్తాను. దేవదూతలు ఉన్నారు కదా, వీళ్ళు మొదటి 3.5 సంవత్సరంలో ఈ 144,000 మంది యూదులు ప్రకటన చేస్తారు కదా, స్వార్థ ప్రకటనం. 2 సాక్షులు స్వార్థ ప్రకటన చేస్తారు కదా. దీంతో మాత్రం కాదు, దేవదూతలు పైన తిరుగుతూ మీరు పాపక్షమాపణం పొందండి, మీకు నాశనం కలగబోతుంది అని చెప్తూనే తిరుగుతారంట. అర్థమైందా? తర్వాత 144,000 మంది యూదులు ఏర్పరచబడిన వాళ్ళు, 2 సాక్షులు. దాని తర్వాత అప్పుడు ఆ టైంలో లోకమంతా చాలా గొప్ప ఉజ్జీవం కలుగుతుందంట. ఎందుకంటే అన్ని కంటి ముందు చూశారు కదా, సంఘం ఎత్తబడింది చూశారు, ఈ శ్రమలు అన్నీ వీళ్ళు చూస్తున్నారు, ఉజ్జీవం జరగబడుతుంది. ఇవన్నీ ఎప్పుడు? ఇది మొదటి 3.5 సంవత్సరముల. దాని తర్వాత అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి స్వార్థ ప్రకటన జరుగుతుందంట. లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి, అంటే నాకు తెలియదు అని చెప్పడానికి వీలు లేదంట, అంతమందికి స్వార్థ ప్రకటన జరుగుతుంది. దాని తర్వాతనే చివరి భాగం 2-3.5 సంవత్సరం చివరి భాగం దాని తర్వాతనే వస్తుందంట. అట్టు తర్వాత అందము వచ్చునంటే చివరి భాగం కదా. సో దాని ముందే లోకం ఉండే సకల జనులందరికీ స్వార్థ ప్రకటన జరిగిపోతుంది. మరి పెద్ద ప్రశ్న, దాంట్లో మన పార్ట్ ఏంటని మనం చూసుకోవాలి. మనం ఎంతమంది మాట్లాడుతున్నాం, ఎంతమంది చెప్తున్నావు, ఎన్ని ఆత్మలకు స్వార్థ ప్రకటన చేస్తున్నాం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అది చూసుకోండి. ఇప్పుడు అట్టు తర్వాత అందము వచ్చున దానికి మొదటిగా జరిగేది పరిశుద్ధ స్థలము అంత్యకరిస్తెళ్ళి దాన్ని అపవిత్రపరచడం. దాని తర్వాత 7 పాత్రలు లోకముకు పోయబడుతుంది, దేవుని ఉగ్రత పోయబడుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఎవరికైతే అవకాశం ఉండి దేవుని సువార్త, యేసయ్య సువార్త ప్రకటింపబడిందో వాళ్ళు మార్గోలేదు అనేటప్పుడు వాళ్ళు నాశనం అవుతారని తెలుసు. ఎందుకు అంతమందికి సకల జనులు అందరికీ స్వార్థ ప్రకటన జరుగుతుందంటే ఆలోచన చేయండి. ఒక విషయం ఆలోచన చేయండి సీరియస్గా. ఎందుకు అలా చేయాలి? ఎందుకంటే ఒకటి, దేవుడు ప్రేమమయుడు, అంతే. దీని తప్పితే ఇంకేమి లేవు. ఒక్కరిని నాశనం చేయాలన్నా కూడా దేవుని ఇష్టం లేదు. మల్లుకొండ్రా బాబు, లోకం వదలండ్రా బాబు, వదిలేసి నేను నిజమైన దేవుడున్నాను, నేను వచ్చి వెళ్ళాను, నేనే రక్షకుడును, నన్ను నమ్ముకోండి, మీరు నాశనంకు వెళ్ళరు
అని చెప్పేసి అంతమందికి స్వార్థ ప్రకటన చేసిన తర్వాతనే ఆయన చేస్తున్నారు, అంతం ఆ తర్వాతనే వచ్చునని చెప్పారు. ఆయన ప్రేమమయుడు కాబట్టి దాని తర్వాతనే అంతం వచ్చును. ఇప్పుడు చూడండి 5 అంశములు చూసుకున్నాం. మొదటి ఏంటి? దేవుని విశ్వాసులు, దేవుని బిడ్డలు భయంకరమైన ఒక హింసలకుండా వెళ్తారనేది మొదటి అంశం. ఎప్పుడు ఇది? 7 ఏండ్ల శ్రమల కాలం. 7 ఏండ్ల శ్రమల కాలం, దాని ముందు కాదు, దాని ముందు సంఘం ఎత్తబడుతుంది, దాని తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలంలో. రెండవ అంశం ఏంటి? అబద్ధ ప్రవక్తలు వచ్చి చాలా మందిని మోసగిస్తారు. మూడవది వచ్చేది ఏంటి? అక్రమములు, పాపములు ఇష్టాన్ని విస్తరించి దాని అడ్డు ఉండేవాళ్ళు లేపబడ్డారు. అంటే సంఘం లేదు కాబట్టి అది ఇష్టానుసారమైన జీవితం వెళ్ళిపోతారు అందరూ. నాలుగవది అంశం ఏంటి? ఈ లోకం రాజ్య స్వార్థ వచ్చేసి ఈ లోకం ఉండే సకల జనులందరికీ కూడా ప్రకటన చేయబడుతుంది. ఐదవది ఏంటి? అటు తర్వాత ఇవన్నీ అయిన తర్వాత అంతము వచ్చును అని ఇక్కడ చెప్పబడింది. ఇప్పుడు చాలామంది మాట్లాడుతుంటాం, మన విశ్వాసులే మాట్లాడుతుంటాం, అంటే సంఘం ఎత్తబడవచ్చు కదా, ఏముంది, ఎందుకు దేవుడు ఇంత ఆలోచన చేస్తున్నారు, ఎందుకు యేసయ్య రావట్లేదు అప్పుడే అనేసి మనం అందరూ మాట్లాడి ఉంటాం. ఎందుకు మాట్లాడలేదన్నా మన లోపల ప్రశ్న ఉండిపోతుంది, ఎందుకు అని. మరి ఇక్కడ చూడండి, ప్రకటన 6:11 రెండో భాగం చదవండి. ప్రకటన 6:11 చదవండి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడును, మరియు వారి వలనే చంపబడిన వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు. ఇది మ్యాటర్. ఎందుకు యేసయ్య ఆలస్యం చేస్తున్నారు తెలుసా? యేసయ్య ఆలస్యం చేయడానికి అర్థం ఏంటంటే, ఈ వచనం ఏం చెప్తుందని చెప్తాను మీకు. ఈ వచనం చెప్పేది బలిపీఠం కింద మొదటి కొన్ని వేల మంది ఉన్నారు కదా, బలిపీఠం కింద హతసాక్షి ఉండాలని చెప్పాం కదా, వాళ్ళు దేవుని దగ్గర ఒక ప్రశ్న అడుగుతారు. అప్పుడే ఏమడుగుతారంటే, దేవా మమ్మల్ని హింస చేసి చంపి మా ప్రాణం తీసుకునే వాళ్ళు ఇంకా ఎన్ని సంవత్సరములు ఈ లోకంలో వదిలిపెడతావు అని చెప్పి ప్రశ్న ఇస్తే దానికి దేవుని సమాధానం ఏం తెలుసా? వాళ్ళకి తెల్లని వస్త్రములు ఇచ్చి కొంత మీరు రెస్ట్ తీసుకోండి, ఈ టైంలో ఏమి జరుగుతుందని చెప్పిందని చెప్పబడిన వాక్యం ఇది. ఏం చెప్పారంటే, మీలాగా నాలో దేవునిలో విశ్వాసం పెట్టి విశ్వాస జీవితం జీవించే వాళ్ళు చాలామంది విశ్వాసం కోసమే మరణించే వాళ్ళు ఉన్నారు. యేసయ్య నా కోసం హతసాక్షులు అయ్యేవాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. వీళ్ళందరి సమయం పూర్తయ్యే వరకు మీరు వెయిట్ చేయండి, రెస్ట్ తీసుకోండి. ఈ సమయం పూర్తయ్యేటప్పుడు వాళ్ళ పైన నేను ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పిన వచనం. అంటే యేసయ్య లేదు, తండ్రి అనే దేవుడు కావాలని ఆలస్యం చేయట్లేదు. ఇంకా మనలాంటి వాళ్ళలాంటి ఎంతోమంది హతసాక్షులు అవ్వాలి, యేసయ్య విశ్వాసమునే జీవించి మరణం అవ్వాలి. వాళ్ళ సంఖ్య పూర్తయ్యే వరకు దేవుని ఉగ్రత ఈ లోకం పైన రాదు. లేకపోతే దేవుని ఎంత టైం కావాలి? 4 దూతలను రెడీగా పెట్టి ఉన్నాడు. అలా కళ్ళు అలాగంటే చాలు కదా, అయిపోయింది. పోస్తే అంతే అయిపోయింది, అన్ని నాశనం. ఎందుకంటే యేసయ్య వచ్చి ఇన్ని దేశంలో వచ్చేసి ఇశ్రాయేల్ జనాంగముకు ఎదురుగా యుద్ధ రంగంలో ఉండేటప్పుడు యేసయ్య వచ్చి చేసేది AK-47 పెట్టుకునో లేకపోతే మిసైల్ పెట్టుకునో వాళ్ళు కాల్చేది కాదు కదా. ఏం చేస్తాడు ఆయన? నోరు అంటాడు, వాళ్ళు అయిపోతారు అంతే. అని నోరును ఓపెన్ చేస్తే, నోరు తెరిస్తే వాళ్ళు అయిపోయినట్టు, అంతే కదా. దానికి ఎంత టైం కావాలి? ఆలోచన చేయాలి. ఆయన చేసే ఆలస్యం అంతా దేనికంటే, ఇంకా దేవుని సంబంధులు, దేవుని బిడ్డలు, దేవుని విశ్వాసులు, యేసయ్యలో విశ్వాస జీవితం జీవించే వాళ్ళందరూ మరణించాలి. దేవునిలో హతసాక్షుల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి సమయం పూర్తయ్యే వరకు మీరు వెయిట్ చేయండి, కాస్త ఉండండి అని చెప్పేసి తెల్లని వస్త్రం ఇచ్చి వాళ్ళకి ఉండమని చెప్పింది. అందుకని దేవుని ఆలస్యం వచ్చేసి ఇంకా మనలాంటి వాళ్ళు నిజమైన విశ్వాస జీవితం జీవించేవాళ్ళు దేవుణ్ణిలో విశ్వాస జీవితంలో మరణించి హతసాక్షులు అయ్యే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. అందుకని ఇక్కడ మనం ఏం ఆలోచన చేయాలంటే, దేవుడు వచ్చేసి మనల్ని కొంచెం కూడా పట్టించుకోవట్లేదు అనే ఆలోచన కాదు. దేవుడు జనాలను పట్టించుకునే వారు కాబట్టే
ఈ ఆలస్యం జరుగుతుంది. అందుకని జనులు మనం కాబట్టి మనం ఏం చేయాలి? మన ఆలోచన ఏముండాలి? ఆలోచన చేయండి. దేవుడు ఇన్ని సిద్ధపాట్లు మన కోసం కల్పించి ఉన్న తర్వాత ఇంకా మన ఇష్టానికి మనం ఏదో ఒకటి చేసుకోవాలని అనుకుంటే దీనికన్నా ఇంకా ఘోరమైన జీవితం ఈ లోకంలో వేరే ఏముండదు. సో ఎక్కడ ఉన్నారో, ఏ స్థాయిలో ఉన్నారో అన్నీ విడిచిపెట్టేసి మల్లుకుని వచ్చేయండి, దేవుడి దగ్గర వచ్చేయండి, దేవుని రాజ్యంలో మీ జీవితమును కట్టండి. ఇది ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన వర్తమానం. ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.